ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీలకి దేవుడు కొన్ని కట్టడలు ఇచ్చాడు. వాటిల్లో 7 పండగలు మీలో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. లేవియాకాండం 23వ అధ్యాయంలో ఈ 7 పండగలను గూర్చిన ప్రస్తావన ఉంది. లేవియాకాండం 23వ అధ్యాయంలో 7 పండగలను గూర్చిన ప్రస్తావన ఉంది. చూపిస్తాను చూడండి. 5వ వచనంలో పస్కా పండుగ ఉంది. మొదటి నెల 14వ దినమున సాయంకాలం ముందు యెహోవా పస్కా పండుగ జరుగును. మొదటి పండుగ అది. 6వ వచనంలో 2వ పండుగ ఉంది, పొంగని రొట్టెల పండుగ. 2వ పండుగ మీరు బైబిల్లో చూసుకోవచ్చు, లేవియాకాండం 23వ అధ్యాయంలో గుర్తు రాసుకోండి. 2వ పండుగ పొంగని రొట్టెల పండుగ. 9వ వచనం నుంచి కిందికి చదివితే 3వ పండుగ ప్రథమ ఫలముల పండుగ ఉంటుంది. ప్రథమ ఫలముల పండుగ మీరు చూడొచ్చు. మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవాలి. ఏమేం చేయాలో ఆ డీటెయిల్స్ అన్నీ రాసి ఉంటాయి. దాన్ని ఏం పండుగ అన్నారంటే ప్రథమ ఫలముల పండుగ. 4వ పండుగ పెంతెకోస్తు పండుగ. 16వ వచనం చూడొచ్చు మీరు, 15-16 వచనాల్లో. 7వ విశ్రాంతి దినపు మరు దినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యం అర్పించాలి. 50 రోజులు లెక్కించి ఈ 50 దినాల్ని మరి పెంతెకోస్తు పండుగ అంటారు. పెంతెకోస్తు. 5వ పండుగ 23-24 వచనాల్లో దొరికిద్ది. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను అంటాడు. ఈ పండుగ పేరు శృంగధ్వనుల పండుగ లేదా బూరల పండుగ అంటారు. ఇది 5వ పండుగ, బూరల పండుగ. 6వ పండుగ 26-27 వచనాల్లో మనకు దొరికింది. ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. ఈ పండుగ పేరు ప్రాయశ్చిత్తార్థ దినపు పండుగ అంటారు. ఇది 6వ పండుగ. పేజీ తిప్పితే 23వ అధ్యాయము 33, 34, 35 వచనాల్లో మనం చదివితే, మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరపాలి. ఇది పర్ణశాలల పండుగ, 7వ పండుగ. ఈ 7 పండుగలకి మన ఆత్మీయ జీవితంలో 7 రకాల అంతస్తులు లేదా అనుభవాలకి సాదృశ్యంగా కూడా ఈ పండుగలు ఉంటాయి. గతంలో ఒకసారి ఈ పండుగలకి మన ఆత్మీయ జీవితానికి ఉన్న సంబంధం ఏంటనేది 2-3 దఫాలు నేను వర్ణించాను. ఈ పండుగలు కానివ్వండి, కొన్ని కార్యక్రమాలు ప్రభు ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఇది నిత్యమైన కట్టడ. ఈ కట్టడని వాళ్ళు ఫాలో అవ్వాలి. ఎందుకు ఇలాంటి పద్ధతి దేవుడు ఏర్పాటు చేశాడంటే, ఈ ఒక్కసారి ఇటు పక్క పేజీ తిప్పండి. ఈ మొదటి పండుగ పస్కా పండుగ కదా, దాని గురించి ఆయన ఇచ్చే వర్ణన ఎలా ఉంటుందంటే, మీరు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బంధ విముక్తులై బయటికి వచ్చే రోజు మీకు తెలుసు. ఆ రోజు ఐగుప్తులో ప్రథమ సంతతి అంతా కూడా హతము చేయబడింది. మీ కాళ్ళకు చెప్పులు తొడుక్కొని మరి మీ ప్రతి ఇంటి గుమ్మానికి ఒక గొర్రె పిల్లను వధించి దాన్ని రక్తం పూసి మీరు సిద్ధపడి ఉండాలి. మీరు పొంగని రొట్టెలు కాల్చుకొని రెడీగా ఉండాలి. కుటుంబానికి ఇలాగా చేయండి, ద్వారబంధాలకి ఇలా చేయండి అని అన్ని హెచ్చరికలు ఇస్తాడు.
ఐగుప్తు నుంచి ఇక వాళ్ళు రిలీజ్ అవుతారు. ఇక ఆ నైట్ దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆ నైట్ ఇక వాళ్ళకి విడుదల ప్రకటించబోతున్నాడు. అప్పటిదాకా చాలా సూచక్రియలు మహత్కార్యాలు చేశాడు. ఫరోకి క్రమక్రమంగా నిషా దిగుతూ వచ్చింది. అయినా సరే వాడికి బాధ వచ్చినప్పుడేమో వేడుకోండి అంటాడు దేవుణ్ణి. బాధ తీరిపోయిన తర్వాత మళ్ళా వాడు పైత్యం చేష్టాలు చేస్తుంటాడు. చివరికి ఐగుప్తులో తొలిచూలు వధన ఏర్పాటు చేశాడు దేవుడు. ఇక అది శిక్ష. నా జ్యేష్ఠ కుమారుడైన యాకోబును నువ్వు బంధించావు గనుక, నా జ్యేష్ఠ కుమారుడైన యాకోబు అంటే ఇశ్రాయేలు జనాంగం అంతా యాకోబు సంతతి. ఆ యాకోబును బంధించడం అంటే అర్థం ఏంటంటే ఇశ్రాయేలును బంధించటం. ఇశ్రాయేలును ఏమన్నాడు తెలుసా? నా జ్యేష్ఠ కుమారుడైన ఇశ్రాయేలు, నా జ్యేష్ఠుని నువ్వు బంధించావు గనుక నీ జ్యేష్ఠులను హతం చేస్తానని ఐగుప్తు మొత్తంలో జ్యేష్ఠుల వధ జరిగింది ఆ రాత్రి. అప్పుడు దేవుడు చెప్పే మాట ఏంటంటే, చూస్తారా సన్నివేశం తీశారా పాస్టర్లు? ఎలా తినాలో ఆహార పదార్థాన్ని చెప్తాడు అక్కడ. మీరు నిర్గమాకాండం తీసుకోవచ్చు. నిర్గమాకాండంలో వాళ్ళని బయలుదేరదీసేటప్పుడు ఏ విధంగా వాళ్ళు సిద్ధపడి బయలుదేరాలో నిర్గమాకాండం 12వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువు నాయన. ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను. అదండి, చేదు కూరలతో దాన్ని తినాలి. ఏ కూరలతో తినాలి? చేదు కూరలతో దాన్ని తినాలి. ఆ సిద్ధపాటును కూడా చెప్తాడనమాట. దాని తలను దాని అయిపోయిన తర్వాత ఇటు పక్క పేజీ తిప్పితే మీరు 11వ వచనంలో, మీరు దాన్ని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం బలి అది? పస్కా బలి. ఈ పండగ చేసేటప్పుడు వాళ్ళకి నిత్యమైన కట్టడ ఏంటంటే చేదు కూరలతో తినాలి దాన్ని. ఈ చేదు కూరలతో తినే ప్రక్రియ ఏంటి? రొట్టెలు తినమన్నాడు, బాగుంది. మాంసం తినమన్నాడు, బాగుంది. మళ్ళీ చేదు కూరలు అంటే తెలుసా మీకు? చేదుగా ఉండే ఆకుకూరలు, కాకరకాయ ఆకు చేదేగా, వేపాకు చేదేగా, అట్లా కొన్ని ఆకులు చేదు వస్తాయి. ఆ చేదు ఆకులతో మీరు అది తినాలన్నాడు. అది తినేటప్పుడు మీ పిల్లలు నిన్ను అడుగుతారు, నానా అంతా బాగానే ఉంది, మనకి ఈ పండగ సందర్భంగా ఈ చేదు కూరలు తినే అనుభవం ఏంటి అని నీ పిల్లలు నిన్ను ఖచ్చితంగా అడుగుతారు. నీ పిల్లలు నిన్ను అడిగితే నువ్వు వాళ్ళకి చెప్పాలి, మన దేవుడైన యెహోవా మన ప్రభువు మన పితరులని, మమ్మల్ని చేదైన అనుభవాల్లో నుండి తీసుకొచ్చాడు. చేదైన అనుభవాల్లో నుండి తీసుకొచ్చాడు. మారా అనుభవాల్లోంచి తీసుకొచ్చాడు. ఈరోజు మధురమైన అనుభవాల్లో ఉన్నామంటే మేమంతా ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు మేము చేదైన అనుభవాల గుండా ప్రయాణం చేశాం. మాకు తినడానికి సరిగా వాళ్ళు తిండి ఇవ్వలేదు, మమ్మల్ని నిద్రపోనీయలేదు, మా చేత రాత్రింబగళ్ళు వెట్టి చాకిరీ చేయించుకున్నారు, మా పిల్లల్ని హతం చేశారు, మాకు అన్ని విధాల క్షోభను కలిగించారు. దాదాపు అనేక సంవత్సరాలు ఆ వ్యధను మేము అనుభవించాం. అది మేము మింగలేనంత చేదు. అయితే దేవుడు మనకు తోడై ఉండి ఆ చేదైన అనుభవాల్లో నుంచి తీసుకొచ్చి ఇప్పుడు మనం ఉంటున్న ఈ మధురమైన అనుభవాల్లో మనల్ని నివసింపజేశాడు. కనుక ఆ చేదైన అనుభవాలు మేము మర్చిపోకూడదు, మా సంతతిగా మీరు మర్చిపోకూడదు, మీ సంతతి మర్చిపోకూడదు. అందరి జ్ఞాపకాల్లో ఇవి ఉండాలి. అందుకే దేవుడిది నిత్యమైన కట్టడగా పెట్టాడు బాబు. అందుకని మేము దీన్ని అనుసరిస్తున్నామని పిల్లలకి చెప్తారు తండ్రులు. అంటే దేవుడు నియమించినటువంటి నిత్యమైన కట్టడలు ఆనాడు వాళ్ళకి ఎందుకు ఉపయోగపడ్డాయంటే ప్రభువు చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకోవటానికి, ప్రభువు చేసినటువంటి ఘనకార్యాలను తలపోసుకోవటానికి వాళ్ళకి ఈ పండగలు పెట్టి కొంత టైం వాళ్ళు దేవుడితో, దేవుడి పేరిట, దేవుడి ఆలోచనల్లో గడిపేటట్టు దేవుడు ఏర్పాటు చేశాడు. మన వాళ్ళు అనొచ్చు, అది పాత నిబంధన కదా, పాత నిబంధన పండగలు మనకెందుకు, ఇప్పుడు క్రొత్త నిబంధన కదా.
అవన్నీ మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదంటే ఫాలో అవ్వమని నేను చెప్పట్లా. ఆనాడు పస్కా గొర్రెపిల్ల బలి అయితే ఈనాడు దానికి ప్రతిగా క్రీస్తు యేసు అను మన పస్కా పశువు వధింపబడింది. ఆ గొర్రెపిల్లలు అయితే ఇంటికి ఒకటి కావాలి, కానీ లోక పాపములని మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల ఒక్కటి చాలు సకల లోకుల పాపాలన్నిటినీ పరిహరించడానికి. చాలిన బలి నజరేయుడగు యేసు శిలువ బలి. అయితే ఒకటి మాత్రం అప్పుడు ఇప్పుడు మనం గ్రహించాలి, గ్రహింపులో పెట్టుకోవాలి. ఏంటంటే ఆనాడు వాళ్ళు దేవుని కార్యాలను మర్చిపోకూడదని దేవుడు కొన్ని కట్టడలు వాళ్ళకి ఏర్పాటు చేశాడు. ఈరోజు మనకైతే అలాంటి కట్టడలు ఏమీ ఏర్పాటు చేయలేదు, కానీ ఒక హెచ్చరిక మాత్రం దేవుడు పదే పదే తన గ్రంథంలో పలికించాడు. ఏమిటి ఆ హెచ్చరిక అంటే, నా కార్యములను నీవు మర్చిపోకూడదు, నీవు మర్చిపోకూడదు అని ఎక్కడుందన్నా అని అడుగుతారేమో. బైబిల్లో పత్రిక పాఠాల్లో అనేక చోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని ఉంది. కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి? ఆయన చేసినటువంటి మేలులు ఉపకారములు తలపోసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, అంతేనా? ఆయన కార్యాలను అనుభవించిన మనం కృతజ్ఞతతో ఆయన్ని స్తుతించాలి. వాటిని కృతజ్ఞతాస్తుతులు అంటారు. ఎవరైనా మనకి ఇంత సాయం చేశారనుకో, థ్యాంక్స్ అండి అంటాం, చాలా థ్యాంక్స్ అండి అంటాం. అంటే కృతజ్ఞతలు చెప్తాం. ఎప్పుడు చెప్తాం కృతజ్ఞతలు? ఎవరు ఏం సాయం చేయకుండా ఒట్టిగా పోయి థ్యాంక్స్ అండి అన్నాం అనుకో, మెంటలా అనుకుంటారు. ఏం చేశానని థ్యాంక్స్ చెప్తున్నావు అంటే, ఏం చేయలేదు కాబట్టి థ్యాంక్స్ అండి అన్నాం అనుకో, ఇది అరవమాలోకంలాగా ఉంది అనుకుంటారు. కాబట్టి మనం థ్యాంక్స్ చెప్పామంటే ఖచ్చితంగా అవతల వాళ్ళు ఏదో మనకు హెల్ప్ చేసి ఉండాలి, ఏదో సాయం పొంది ఉండాలి. కృతజ్ఞతగా మనం అలా చెప్పామని వాళ్ళు సంతోషిస్తారు. ఇక్కడ దేవుడు మనకిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ మాట అనేక చోట్ల రాయించాడు. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 16వ వచనం చదవండి ఒక్కసారి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అది ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. అది ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. దేవుని చిత్తం కృతజ్ఞతలు చెల్లించటం. కృతజ్ఞత అనేది మనం చెల్లించాలి, మన పిల్లలకు చెల్లించాలంటే ఖచ్చితంగా మనం ఒకటి చేయాలి. ఏంటంటే, ఏ స్థితి నుండి మనల్ని దేవుడు విమోచించాడో, ఎలాంటి బ్రతుకు నుంచి, ఎలాంటి అనుభవాల నుంచి మనల్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడో, ఆ విషయాలు అనేవి తలపోసుకున్నప్పుడే నిజంగా యథార్థంగా మన హృదయంలో కృతజ్ఞత పుట్టిద్ది. ఏమంటారు? అన్నిటికంటే ముఖ్యంగా ఆయన సిలువలో మన కోసం చేసినటువంటి బలియాగాన్ని గూర్చి మనం ఆలోచిస్తే, ఇంతగా నన్ను ప్రేమించినందుకు నీ కృతజ్ఞతలు ప్రభువా. అది కూడా నాయన ఒకప్పుడు పాపంలో శాపంలో మ్రగ్గుతూ ఏమాత్రం నీకు ఇష్టం లేని బతుకుతున్న నన్ను, నేను పాపినై ఉండగానే నా కోసం ప్రాణం ఇచ్చేంతగా నన్ను ప్రేమించిన ప్రేమమైడా, నీకు కృతజ్ఞతలు, నీ ప్రేమకు వందనాలు. నాకంటూ ఉనికినిచ్చినందుకు, జన్మనిచ్చినందుకు, జీవితాన్ని ఇచ్చినందుకు, బ్రతుకునిచ్చినందుకు నీ కృతజ్ఞతలు, నీకు స్తోత్రాలు. ఇంతకాలం నా మనుగడ సాగించినందుకు స్తోత్రాలు. నాకు నీవు చేసిన భౌతిక ఆత్మీయ మేలులన్నిటి కొరకు స్తోత్రాలు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, మనం మాత్రం చేయటం కాదు, మన పిల్లలకు కూడా దేవుని కార్యాలు వర్ణించి చెప్పాలి. లేకపోతే వాళ్ళు భ్రష్టులవుతారు. కాబట్టి వాళ్ళకి నేర్పుకోవడానికి, వాళ్ళను కూడా దేవునికి, భక్తికి, ఆత్మీయతకు కనెక్ట్ చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. గట్టిగా నానా వెళ్దాం పదండి, దేవుని పాదాల చెంతకు వెళ్దాం పదండి. కొద్ది రోజులు మనం అక్కడే గడుపుదాం. ఒకవేళ మీరు సంపన్నులై ఉండి, మీరు బాగా డబ్బు గలవారై ఉండి, మంచి హోదాలో ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళై ఉండి, మీ పిల్లలు మేము ఎందుకు వస్తాం, మాకు అక్కడ ఏసీ గదులు ఉండవు, టెంట్ల కింద ఎండవేళ మేము ఎట్లా కూర్చుంటాం, మా వల్ల కాదు, పోతే నువ్వు పో, మేము రాము అంటుండొచ్చు. కానీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని నీ గత స్థితిని పిల్లలకు చెప్పుకొని, పిల్లలకు చిన్నగా అలవాటు చేయాలి ఈ అనుభవాలని. దేవుని సన్నిధిలో మనం కనిపెడదాం రా. అది టెంట్లా, క్లాతులా, ఆకులా, లేకపోతే రేకులా, దేవుని సన్నిధిరా.
ఇశ్రాయేలీకి స్థిరమైనటువంటి ఇళ్ళు ఉన్నాయి, స్థిరమైన కట్టడాలు ఉన్నాయి వాళ్ళకి. కానీ దేవుడు ఏం చెప్పాడో తెలుసా? 7 దినాలు అరణ్యపు అనుభవంలో పర్ణశాల పండుగ, 7 దినాలు మీరు అక్కడ గడపాలి, అక్కడ పర్ణశాలలు కట్టుకోవాలి అన్నాడు. ఎటుగుడి మీరు కట్టలేరు కాబట్టి మేము కట్టాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు ఆ చాకిరి లేకుండా మేమే అన్నీ, మా పరిచారకులు, మా బిడ్డలు, ఆత్మీయులు అందరూ కలిసి కట్టేశారు. మన పరిశుద్ధులు, మన సహోదరులు మన కోసం సిద్ధపరిచారు. రండి మనం కలుద్దాం. కలిసి ఇక మనం రెండో ప్రపంచాన్ని వదిలేసి, లోకాన్ని వదిలేసి, దేవుడే ప్రపంచంగా, దేవుడి ఆలోచనలు, దేవుడి తలంపులు, దేవుడే ధ్యాసగా, దేవుడే లోకంగా, దేవుని జ్ఞాపకాలే తలపోసుకుంటూ రండి మనం దేవునితో గడుపుదాం. 4 దినాలు, మీకైతే 5 దినాలు. దేవునికి స్తోత్రం. అందరికీ 4 అయితే మీ అందరికీ 5 దినాలు, ఎందుకంటే మీరు ముందే వచ్చారు కాబట్టి. రండి మనం దేవుని సన్నిధిలో గడుపుదాం. మొట్టమొదటి కారణం ఏంటి? మనం దేవుని కార్యాలను తలపోసుకోవటానికి. హల్లెలూయా. రెండవది, మనం దీనులమై తగ్గించుకోవటానికి. రెండవది దేనికి ఇలాంటి అనుభవాలు మనకు అవసరం అంటే, మనం దీనులమై తగ్గించుకోవటానికి. మీకు ఇల్లు ఉన్నాయి, నేను కూడా నాకు కూడా ఇల్లు ఉంది, రేకులో ఏదో మొత్తానికి ఇల్లు ఉంది. నాకున్న ఇల్లు నాకుంది, మీకున్న ఇల్లు మీకున్నాయి. అన్నీ వదిలిపెట్టేసి ఇప్పుడంటే చల్లబొట్ట హాయిగా ఉంది, ఈ లైట్లు, ఈ క్లైమేట్ అంత అద్భుతంగా ఉంది. కాకపోతే తెల్లవారుదలు ఇలా ఉంచర్లే, నేను ఆమెను అనగానే మొత్తం ఏమైనా చేసేది అక్కడొకటి వెలిగిస్తారు. అయితే పగటి వేళ కొంచెం ఉష్ణోగ్రత దృష్ట్యా కొంచెం కాస్త బాగుండొచ్చు, లేదా కొంతమందికి ఇబ్బంది అనిపించవచ్చు. అయినా క్లాత్ పందిళ్ళు కదా. అయితే దేవుడు తన మేఘస్తంభాన్ని అడ్డుంచుతాడు. మేఘం అడ్డేస్తాడు. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలనీనని వాగ్దానం చేశాడుగా. ఆయన్ని ప్రేమించే వాళ్ళకి దాన్ని తగలనీయళ్లే. ఎండైనా, కొండైనా, చలైనా, ఏదైనా దేవుని పాదాల చెంత మనం దీనులమై తగ్గించుకుందాం రండి అని మీ తగ్గింపుని మీరు వ్యక్తపరిచారు. ఇక్కడ భేద, ధనిక అనే భేదం లేదు, కులభేదం లేదు, మతభేదం లేదు. అందరూ యేసు ప్రభుని ప్రేమించే వారందరూ దీనులై తగ్గించుకొని వచ్చి ఆయన పాదాల చెంత గోజాడుకునే అద్భుతమైన ప్రాంగణం ఇది. దేవుడు ఏమన్నాడో తెలుసా? ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అన్నాడు. ఎక్కడన్నాడో మొత్తానికి ఏడోసట అన్నాడు, బైబిల్లోనే అన్నాడు. దేవునికి స్తోత్రం. చెబితే గ్రేటే మీరు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనమా? చదువు. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. అద్దుగది. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నానన్నాడు. ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయన సన్నిధిని కాచుకున్న మనందరినీ దేవుడు గమనిస్తూ ఉంటాడు. చాలా అఫీషియల్గా జీవించేవాళ్ళు వీళ్ళు, చాలా హోదాలో ఉన్నటువంటి వాళ్ళు నా బిడ్డలు. వాళ్ళ హోదాలు, వాళ్ళ అంతస్తులు, వాళ్ళ డాబు దర్పాలు మొత్తం ఆడబడేసి నేను నా సన్నిధి అనేసరికి అది ఎలాగున్నా సరే వచ్చి నా పాదాల చెంత దీనులై తగ్గించుకున్నారు కదా నా పిల్లలు అని ఆయన పాదాల చెంత దీనులై తగ్గించుకొని ఆయన సన్నిధిని కృప కొరకు కాచుకున్న వాళ్ళని ఖచ్చితంగా నేను దృష్టిస్తానని మాట్లాడాడు. నేను చెప్పానా? వాక్యం ఉందా? ఇది రెండవ కారణం. మొదటి కారణం ఏంటంటే మనము ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయనను తలపోసుకోవడానికి, కృతజ్ఞత చెల్లించడానికి మొదటి కారణం. రెండవ కారణం, దీనులమై మనల్ని మనం తగ్గించుకొని, ఏముందండి ఆ పరద అలాగంటే కింద మట్టే, ఆ పరదాలు అన్నామంటే కింద మట్టే. అప్పట్లో ఇశ్రాయేలీలు ధూళి పోసుకున్నారు, పని కట్టుకొని తెచ్చుకొని. మనం పోసుకునే అవసరం లేదు. గట్టిగా కాస్త గాలి కొట్టిందంటే ఆ చుట్టుపక్కల మట్టి అంతా పైన వచ్చి మన ఎత్తున పడిద్ది. మనం పోసుకోవాల్సిన అవసరం ఆటోమేటిక్గా అదే వచ్చి పడుతుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా?
అలాగున మనం తగ్గించుకొని దీనులమై ఆయన సన్నిధిని కాచుకున్నట ద్వారా ఏం జరిగిద్ది? దేవుడు వారిని దృష్టిస్తానన్నాడు. దేవుడు దృష్టిస్తే ఏం జరిగిద్దో మీకు తెలుసు. దేవుడు 2 చేస్తాడు. మొట్టమొదటిది, ఆయన నీ యొద్దకు వస్తాడు. 2, ఆయన నిన్ను దృష్టిస్తాడు. ఆ మాట కూడా యెషయా గ్రంథంలోనే ఉంది. తెలుసా మీకు ఆ సంగతి? ఆయన అత్యున్నత స్థలములలో నేను నివసించువాడిని అయినను, విరిగి నలిగిన హృదయం గలవారి యొద్ద, దీనుల యొద్దనో వినయము గలవారి యొద్దనో నేను నివసించుచున్నానంటాడు యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. చదువు. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. అది లెక్క. అందుకు రమ్మన్నాను ఇక్కడికి మిమ్మల్ని. లేకపోతే శుభ్రంగా ఎక్కడోళ్ళు అక్కడ కూర్చుంటే లైవ్లో మీకేం సెల్ ఫోన్ ఆన్ చేసుకుంటే నేను కనపడుతూనే ఉంటాను. ఏడదాకెందుకు? ఆయన పాదముల చెంత 4 దినాలు అన్నిటినీ ప్రక్కన పెట్టి దీనులమై మనం గడుపునట్లు, దీనులమై వినయ మనస్కులమై గడుపునట్లు. దీనివల్ల ఏం జరిగిద్దో తెలుసా? 3 జరుగుతాయి. నంబర్ 1, ఆయన మన యొద్దకు వస్తాడు. నంబర్ 2, ఆయన మనల్ని దృష్టిస్తాడు. నంబర్ 3, ఆయన మనల్ని ఉజ్జీవింపజేస్తాడంట. హల్లెలూయా. ఆయన మనల్ని ఉజ్జీవింపజేస్తాను అన్నాడు. ఈ 3 జరుగుతాయి. ఇవి మనం ఉదాహరణకి ఇప్పుడు నేను లైవ్ ద్వారా మీకు వాక్యం అందించేటప్పుడు కుర్చీలో కూర్చొని ఇవన్నీ భంగిమలు కదా, ఫోజులు, మనం సెల్ ఫోన్ పెట్టుకునే ఫోజులు. దేవునికి స్తోత్రం. కొంతమంది అయితే శుభ్రంగా బెడ్ మీద పండుకొని ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకొంచెం వెనక్కి జరిగితే ఇది ఉండదు, అందుకని అంతవరకు వాళ్ళే శుభ్రంగా బెడ్ మీద పండుకొని చూస్తూ ఉంటారు. అది ఎక్కడ వినయం కాదు, అది దీనత్వం కాదు. అది అదంతా పక్కన పెట్టేసి దేవుని సన్నిధిలో నీ హస్తపు నీడకు పరుగెత్తగా, నీ శాశ్వత కృపతో నిలిపితివా. నీ హస్తపు నీడకు పరుగెత్తగా, నీ శాశ్వత కృపతో నిలిపితివా. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనెదని కృపయన్నడు. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనెదని కృపయన్నడు. యేసయ్యా నీ కృప నన్ను అమరత్వానికే అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృప అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎందుకు ఈ హడావుళ్ళు అన్నదాన్ని కారణాలు చెప్తున్నాను. ఎందుకు రావాలి మేము ఇక్కడికి, ఎందుకు ఇక్కడ పడిగాపులు గాయాలి, ఈ 4 రోజులు మేము ఎందుకు ఉండాలన్న దానికి ఆన్సర్ చెప్తున్నాను. మొట్టమొదటిది అయిపోయింది, రెండోది అయిపోయింది. ఇలా చేయటం ద్వారా ఆయన సన్నిధి మన మధ్యలోకి వస్తుంది. ఆయన మనతో ఉంటాడు, మనల్ని దృష్టిస్తాడు, మన ప్రాణమును ఉజ్జీవింపజేస్తాడు. ఈ 3 జరగాలంటే ఆయన సన్నిధిలో దీనులమై కాచుకోవాలి. చాలా రకాల బాధల్లో, సమస్యల్లో, వేదనల్లో సతమతమైపోతున్నారు ఎంతోమంది. ఇలాగా సన్నిధి గడుపుదామంటే, పరిశుద్ధులతో కలిసి దేవుని పాదాల చెంత గోజాడదామంటే ఇలాంటివి అరుదుగా జరుగుతాయి. రెగ్యులర్గా జరిగే కావు ఇవి, అరుదుగా దొరికే అవకాశాలు ఇవి. వీటిని పోగొట్టుకోకూడదు. ఇలాంటి సన్నివేశాలు, ఇలాంటి స్థలములు, ఇలాంటి అనుకూల పరిస్థితుల కోసం అనేకులు పడిగాపులు కాస్తూ ఉంటారు భక్తిపరులు. అలాంటి వాళ్ళు చక్కగా వచ్చి కూర్చొని ఆ వాక్యం విన్నంతసేపు విని, వాక్యం అయిన తర్వాత చక్కగా ప్రార్థన చేసుకుంటూ, ఇక రాత్రి పగలు ప్రభు గురించి మాట్లాడుకుంటూ, వాక్యం చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, విజ్ఞాపనలు దేవునికి తెలియజేస్తూ
ఇక్కడే తిండి, ఇక్కడే నిద్ర. నువ్వు ఆదమర్చి ఆ పట్ట మీద వండుకొని అలాగో నువ్వు సేద తీరుతా ఉంటే నా తండ్రి చూడ్డా నిన్ను? చూడ్డా? నా బిడ్డకి ఏం బాధ ఇది? నా కుమారుడికి ఏం కష్టం ఇది? వానికి హాయిగా ఉంది కదా, ఇల్లు ఉంది కదా. కానీ నా కోసం వచ్చాడు, నా సన్నిధి కోసం వచ్చాడు, నాతో గడపాలని వచ్చాడు, నన్ను ప్రేమించి వచ్చాడని నా తండ్రి సంతోషపడతాడు. నా తండ్రి దీనులను దర్శించే దేవుడు, దీనులను దృష్టించే దేవుడు, దీనుల యొద్ద నివాసం ఉండే దేవుడు, దీనుల ప్రాణమును ఉజ్జీవింపజేసే దేవుడు నా దేవుడు. హల్లెలూయా చెప్దామా గట్టిగా? హల్లెలూయా. అది వాస్తవం. 2, మూడవ విషయం కూడా చెప్తున్నాను. ఆయన సన్నిధిని సంఘమంతా గ్యాదరై, పరిశుద్ధులందరూ గ్యాదరై ఆయనను స్తుతించి ఆరాధించడమే కాకుండా అచ్చంగా 4 దినాలు చక్కగా ప్రార్థనలో గడుపుకోవడానికి అనువైనటువంటి సమయం ఇది. 4 దినాలు ఇక ఎటుపక్క చూసినా నీకు దేవుని మాటలే వినపడతా ఉంటాయి. ఎందుకంటే మొత్తం పరిశుద్ధుల గుంపు, అంతా వాళ్లే. ఏ ప్రక్క పట్టినా, ఎవరి చేతుల్లో పట్టినా బైబిల్ ఉంటుంది. ఎవరి వైపు చూసినా కూడా ఎక్కడో చోట మోకాళ్ళు మొర్ర పెడతానే ఉంటారు. దానివల్ల మనం ప్రార్థనకు రేపబడతాం, ప్రార్థనకు పురికొల్పబడతాం. మనం నైటు సేద తీరుతా ఉంటే ఎక్కడో చోట ఎవడో లేచి మోకాళ్ళు వేసి అయ్యా అంటూ ఉంటారు. ఇక మనకు నిద్ర పట్టదు. అవతల గోజాడుతుంటే నేనేం శుభ్రంగా అంతది నిద్రపోతున్నానని చిచ్చి అని లేచి మోకాళ్ళు వేసి ప్రభా నువ్వు కూడా మొదలు పెడతాం. ఈ అనుభవం నాకుంది. ఒకసారి నేను ఒక బ్రదర్ ఇద్దరం కలిసి ఏకాంత ప్రార్థనకి వెళ్ళాం ఒక ప్రదేశానికి. నేనేమో చేసినంతసేపు ప్రార్థన చేసి ఆదమర్చి పండుకొని నిద్రపోతే నా ప్రక్కన బ్రదర్ మోకాళ్ళు వేసి అయ్యా అంటూ ఉండేవాడు. ఇక నాకు నిద్ర పట్టేది కాదు. మళ్ళీ లేచి ఆయన ప్రార్థన చేసినంతసేపు మళ్ళీ నేను కూడా అయ్యా అని ప్రార్థన చేసేవాడు. ఆయన పండుకున్నప్పుడు నేను పండుకున్నాడు. మళ్ళీ కాసేపు అయినాక మళ్ళీ ఆయన లేచి అయ్యా అంటుండేవాడు. ఇక నాకు అదొక పోరాటం అయిపోయింది. ఎందుకంటే ఆ మనిషి ప్రార్థన చేస్తుంటే నాలో రోషం వస్తుంది. మరి నేను ఎందుకు గోజాడకూడదు దేవుణ్ణి? నేను కూడా చాలా కలతల్లో ఉన్నా కదా, బాధల్లో ఉన్నా కదా, వేదనల్లో ఉన్నా కదా. దేవుని సమాధానం కోసం ఆయన పాదాల దగ్గరికి వచ్చాను కదా. టైంపాస్ కోసమో కాలిపీలి తిరగటానికో నేను రాలేదు. నిజంగా ఆయన సన్నిధిని గోజాడుకోవడానికి వచ్చాను కదా. నా హృదయం అంతా కుమ్మరించుకోవడానికి వచ్చాను కదా. నేను నిద్రపోవటం ఏంటి? అవతలి వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు నేను ప్రార్థనకు రేపబడ్డాను. ఒక్కరోజు గడుపుదామని పోయి 5 రోజులు అక్కడే గడిపాను. దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను దర్శించాడు. అక్కడ నాకు 2 విధములైన దర్శనాలు ఇచ్చాడు. సంవత్సరాలుగా నేను శోధింపబడుతున్న శోధన నుండి ఆ రోజు నాకు విడుదల ఇచ్చాడు, జయం ఇచ్చాడు. అంతేకాదు సత్యము నా దృష్టికి తీసుకొచ్చి కర్తవ్యాన్ని నాకు బోధపరిచాడు అక్కడ. తెలుసా మీకు ఆ సంగతి? ఇవన్నీ అనవసర పనులు కావు. ఇలాంటి పనులకు తలపడ్డాననే శత్రువు నన్ను మామూలుగా ఆడుకోవట్లేవాడు. ఎరా నువ్వు పోయేది కాక అంతమందిని చెడగొడతావు అంటే వాడి దృష్టిలో నేను చెడగొడుతున్నట్టు అన్నమాట. నా ప్రభు దృష్టిలో నేను బాగు చేస్తున్నట్టు. శత్రువు ఒకడు ఉన్నాడుగా మనకి, కుళ్ళిపోతాడు. వాడికి మనకు ఆస్తి తగాదాలు ఏం లేవు. ఎందుకో మరి వాడికి మనం అంటే అంత వ్యసనం. ఎందుకంటే వాడికి దక్కంది మనకు దక్కుతుంది కాబట్టి. అందుకు వాడికి అంత బాధ. వాడు పడాల్సిన పాటలన్నీ పడ్డాడు. కానీ వాడు ఎన్ని పడ్డా నా దేవుని కార్యము ఆపటం ఎవడి తరం కాదు. ఈ పని పూనుకుంది నా ప్రభు. ఇది అనాది సంకల్పం. జగత్తి పునాది వేయబడక మునిపే ప్లాన్ ఇది. దీన్ని రద్దుపరచగలిగే వాళ్ళు ఎవరున్నారు? బాహువు చాపినది నా ప్రభువు, దాన్ని రద్దు చేయగలిగేవాడు ఎవడో లేడు. 3వది ప్రార్థనా అనుభవం. తిరిగి మళ్ళా పురికొల్పబడేటువంటి మంచి టైం ఇది. 4 దినాలు ప్రార్థనలో రేపబడి అగ్ని స్టార్ట్ అయితే ఇక నీలో ఇక మళ్ళా నువ్వు అలాగున వెళ్ళిపోయి ఇక అది కంటిన్యూ చేసుకోవచ్చు. దేవునితో సహవాసాన్ని, ప్రార్థన అనుభవాన్ని. ఇలాగా హన్నా దేవుని సన్నిధిలో ఒక గొడ్రాలు సవతి చేత శోధించబడింది. పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, హన్నాకి పిల్లలు లేరు. ఏం చేద్దాం? ఆ బిడ్డలు ఏదన్నా అట్లా అందుకొని ముద్దాడబోతే రేయ్ అటు ఎందుకు పోయి ఆ గొడ్రాలు దాని దగ్గర, ఆ గొడ్డుబోద్దు దాని దగ్గర ఎందుకు పోయారు? దరిద్రుడు రా ఇటు అని పిలుస్తూ ఉంటే ఎంత బాధ అండి పాపం. ఆ బాధను తట్టుకోలేక యెహోవా సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిని తన హృదయాన్ని కుమ్మరించుకొని ఏడుస్తా ప్రార్థనలు గోజాడుకుంటా మాటలు రాక మూలుగులతో ప్రార్థన చేస్తూ ఉంటే దైవజనుడు అనుకున్నాడు తాగి మూలుగుతుంది అనుకున్నాడు.
ఆమెను గద్దించాడు. ఎందాక నీవు మత్తురాలవై ఉంటావు, తూగుతావు అని గద్దిస్తే, అయ్యా నీ దాసురాలనైనా నేను మత్తురాలని కాదు, నాకున్న శ్రమను బట్టి నా హృదయాన్ని నా ప్రభు సన్నిధిలో కుమ్మరించుకుంటున్నానయ్యా. మందిరానికి చాలామంది వస్తారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, దైవజనుడు కూడా ఉన్నాడు. కానీ ఈమె ఎవరిని పట్టించుకోలే, ఆయన సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకుంది. తర్వాత దైవజనుడు కంగుదిని, అరే రే రే భక్తి పరురాల్ని నేను అనవసరంగా తాగుబోతు మనిషి అన్నానే, పాపం హృదయం ఎంత గాయపడిందో. భక్తి పరురాల్ని నేను అపార్థం చేసుకున్నానే, ఆత్మీయురాల్ని నేను అపార్థం చేసుకున్నానే. ఎవరైనా ఊహించుంటారా హన్నాకి బిడ్డ పుడతాడని? భర్తకి లేదు, ఆమె సవతి పెనిన్నాకి లేదు, ఆ సమాజానికి లేదు. హన్నా రాజులను నియమించే ప్రవక్తకు తెల్లవుద్దని ఎవరికి తెలియదు. ఆయన సన్నిధిని వెళ్ళి దుఃఖాక్రాంతురాలైన ఆయన ఎదుట ఆమె హృదయాన్ని కుమ్మరించుకుని ఏడుస్తా గోజాడుతుంటే, కొంతమందికి ఓ డౌట్, సంవత్సరాలుగా నేను ఏడుస్తానే ఉన్నాను. కొంతమంది ఇలా పోయి ప్రార్థన చేస్తే అలా కార్యం జరుగుతుంది, నాకేందో సంవత్సరాలు ఏడ్చినా సరైన కార్యం జరగట్లేదని కొంతమంది ఏడుస్తూ ఉంటారు, కార్యం జరగలేదని ఏడుస్తుంటారు. దానికి ఒక సమాధానం చెప్తా. చాలామంది ఇలా ప్రార్థించి అలా పొందుకొని ఉండొచ్చు, వాళ్ళందరూ సామాన్యులు. హన్న సంవత్సరాల కన్నీటి ప్రార్థన ఫలం రాజులను శాసించే ప్రవక్తకు తల్లి. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా అని యేసు ప్రభు పిలిపించుకున్నాడు. ఆయన దావీదు కుమారుడు అనిపించుకున్నాడు యేసయ్య. ఆ దావీదు నెత్తి మీద చేతులుంచి తైలం పోసి అభిషేకించిన వాడు సమూయేలు. అలాంటోడికి తల్లి హన్న. ఈమె ఇంత కృప పొందిద్దని, ఇశ్రాయేలు సర్వ సమాజానికి ఆ గొడ్రాలికి పుట్టే కొడుకే తీర్పు తీరుస్తాడని, న్యాయాధిపతి అవుతాడని, 2 రాజులను ఆయనే నియమిస్తాడని ఎవరికి తెలుసండి? ఆమెకు కూడా తెలీదు. ఆమె ఆయన సన్నిధిని దుఃఖాక్రాంతురాలై హృదయమును కుమ్మరించుకొని గోజాడుకుంది. మాట్లాడి ప్రార్థనలు అయిపోయి మూలుగులతో మొర్రపెట్టింది. ఆమె మూలుగులు దేవుని సన్నిధిలో వ్యర్థంగా పోయినాయా? దేవుని పరిశుద్ధ పాదాల చెంత వ్యర్థమైనాయా? ఆమె ఎన్నిసార్లు వచ్చి మొర్రపెట్టిందో అన్నిసార్లు అవి జ్ఞాపకార్థంగా చేర్చబడ్డాయి. సమయం ఆసన్నమైంది, దేవుడు కార్యం చేశాడు. అది ఎంత కార్యం అంటే, హన్నా అనే వ్యక్తి పరిశుద్ధ గ్రంథపు పుటల్లో అలా శాశ్వతంగా నిలిచిపోయేంత కృప. పెనిన్నా కూడా పుట్టారు చాలామంది, ఎవడు గుర్తింపుకు రాలా. వచ్చారు ఎవరన్నా? పెనిన్నా సంతతి. హన్నా ఒకడిని కన్నది నంబర్ 1. దాని తర్వాత అన్నా ఇంకా పిల్లలు పుట్టారు, వాళ్ళు మామూలుగా పుట్టారు. ప్రార్థన అలా ఫలంగా వచ్చినది. అది కూడా చాలా సంవత్సరాలు ప్రార్థించి పొందుకున్నది. ఎంత శ్రేష్టంగా ఉందో చూడు. కొంతమంది ఎలా ప్రార్థిస్తే అలా జవాబులు వస్తున్నాయి. నేను ఎంత ప్రార్థించినా జవాబు రాలేదంటే, పిచ్చివాడా, నీకు శ్రేష్టమైన దాన్ని సిద్ధపరిచాడు దేవుడు. శ్రేష్టమైన దాన్ని సిద్ధపరిచాడు. మరి శ్రేష్టమైనది దక్కాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. ఇలా అంటే కాదు, దానికి ఒక టైం ఉంటుంది, దానికి ఒక ఏర్పాటు ఉంటుంది. ఆ శ్రేష్టమైన దాన్ని నీకు అనుగ్రహించాలని, కేవలం నిన్ను కరుణించాలని, కృప చూపాలని ఆయన ఆలస్యము చేయుచున్నాడు. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆయన పరిశుద్ధ పాదాల చెంత దీనురాలవై మోకాళ్ళు నీ మొర్ర పెట్టుకో. రాత్రి మగళ్ళు ఆయన సన్నిధిని గోజాడు, పట్టుబట్టు, హన్నాలాగా పట్టుబట్టు. విజయం సాధించాలి. అన్ని రోజులు గోజాడి మొత్తుకుంది కదా, ఆసారి దైవజనుడు గుర్తించాడు. అమ్మా, ఇంతకు ముందు వచ్చిపోయినట్టున్నా నాకు తెలియలే, కానీ ఈరోజు దేవుడు నిన్ను నా దృష్టికి తీసుకొచ్చాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను వినో. నీవు కోరినట్టే నీకు అవుతుంది. నీవు అనుకున్న ప్రకారం నీకు నా ప్రభు సంతానాన్ని ఇస్తాడు పో అన్నాడు. ఇస్తే ఆ సంతానాన్ని తీసుకొచ్చి ఆయనకే పరిచారకుడికి ఇచ్చింది. నువ్వు ఈ మాట అన్నావు కనుక నాకు ప్రభు ఇస్తే ఇక వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అన్నంత పని చేసింది. ఇదంతా ఎక్కడ జరిగింది? వాళ్ళ ఇంట్లోనా? దేవుడు ఏర్పరిచిన స్థలములోనికి వెళ్ళి ఆమె గోజాడినప్పుడు ఆ కార్యాన్ని ఆమె చూసింది. అది పాత నిబంధన సార్. క్రొత్త నిబంధనలో ఎక్కడ చేసినా జవాబిస్తాడు దేవుడు అంటే కాదని నేను అనట్లా. ఎక్కడ చేసినా ప్రార్థన వింటాడు. కొన్నిసార్లు కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో కొన్ని ప్రత్యేకమైన అనుభవాల ద్వారా దేవుడు దర్శించడం, మాట్లాడటం, అలాగే కొన్ని ప్రత్యేకమైన జవాబులు ఇవ్వటం కూడా కొన్ని అనుభవాలు మనం చూస్తూ ఉంటాం.
లేఖనం చెప్పింది, నా మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా సన్నిధిని వారిని స్థిరపరచెదను, నా సన్నిధిని వారిని నాటెదను అన్నాడు. అలా దేవుడు ఏర్పరిచిన ఒక ప్రత్యేకమైన స్థలము, ఒక ప్రత్యేకమైన ప్రాంగణం ఇది, ఈ 4 దినాల ఏర్పాటు. ఎందుకంటే నీకు అన్ని విధాల ఉపదేశంతో పాటు, ప్రార్థనతో పాటు అన్ని అనుభవాలు దక్కుతాయి ఇక్కడ. ఎందుకంటే అందుకోసం స్పెషల్గా డిజైన్ చేయబడింది కాబట్టి. ఏమంటారు? హ్యాపీనా? చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. పడు. 4వ విషయం చెప్తా. చాలా ఉన్నాయి, అయితే అన్నీ చెప్పను. ఇక ఒక్క ముక్క చెప్పి ఇక ముగిస్తా. తర్వాత ప్రార్థన చేసుకుని ఇక రేపు పగటి కూటం దగ్గర నుంచి ఇక లైన్లోకి దిగుదాం. వాక్యం వింటాం, ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదువుకోవటం. ఓకే, ఇక అదే మన పని. ఈ 4 దినాలు పూర్తిగా మీకైతే 5 దినాలు, మీతో 4 దినాలు అనకూడదు, మీతో 5 దినాలు అనాలి. ఇక ఈ 5 దినాలు దేవుడి, ఇక అదే ప్రత్యేకంగా. అంటే విడి సమయాల్లో కూడా మనం దేవునికి ప్రతిరోజు కొంత టైం ఇస్తాం, అది వేరు. పూర్తి టైం ఇక్కడ కేటాయించాం కాబట్టి దీనికి వచ్చేటువంటి ప్రతిఫలం వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 4వ విషయం ఏంటంటే, ఇలాగూ మనమందరము సమకూడి వచ్చుట అన్యజనులలో దేవుని నామానికి మహిమ. అన్యజనులలో దేవుని నామానికి మహిమ. తెలుసా మీకు ఆ సంగతి? దేవుని నామానికి మహిమ. అన్యజనులు కూడా రకరకాల ఏర్పాట్లు చేసి వాళ్ళ ఆరాధించే వాటిని వాళ్ళు కనపరుచుకుంటారు. జీవము గల దేవుడు మన దేవుడు సజీవుడు, అసలు సృష్టికర్త తానే అయి ఉన్నవాడు. మరి ఈయనకెంత మహిమ రావాలి, ఈయనను ఎంత మహిమపరుచుకోవాలి? కాబట్టి ఇలాగున మనం కూడి వచ్చి సన్నుతించుట ద్వారా, ఆరాధించుట ద్వారా, ఆయన సన్నిధిని కనబడుట ద్వారా ఆయన నామానికి మహిమ వచ్చింది. ఆయన నామానికి మహిమ వస్తేనే మన బ్రతుకు సార్థకమైంది. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పింది, నా మహిమ నిమిత్తము నేను నిర్మించుకున్న జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అన్నాడు. గనుక మనం కూడి వచ్చుట దేవుని నామానికి మహిమ. ఏమండి? 5వది, దేవుని సన్నిధికి వచ్చి సమకూడినప్పుడు ఇలా ప్రత్యేకమైనటువంటి వాటిల్లో ప్రత్యేకమైనటువంటి ఉపదేశాల ద్వారా దేవుడు మనతో మాట్లాడవచ్చు. కాబట్టి దేవుని వాక్యం దొరుకుతుంది మనకి, దేవుని మాట దొరుకుతుంది. స్పెషల్ ఏంటంటే దేవుని పాట కూడా దొరికిద్ది మనకి. దేవుని పాటలు 6 పాటలు దొరుకుతాయి మనకి, 6 పాటలు. ఏమండి? 2 నెలలకు ఓ పాట కాదు, 2 నెలలకు ఓ పాట కాదు, సంవత్సరం మొత్తం పాడుకున్న 6 పాటలు. గడిచిన సంవత్సరంలో పాడుకున్న పాటలు ఈ సంవత్సరం అంతా మోగినాయా? కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఈ కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెన, ఎందుక వేదన, పొందిన యాతన దేవునికి మహిమ. హల్లెలూయా. జ్యోతిర్మయుడా ప్రేమ స్వరూపుడా, సర్వము నెరిగిన నా యేసయ్యా, మహిమాన్వితుడా, మహాగణుడా, సత్యవంతుడా. హల్లెలూయా. సైన్యములకు అధిపతి నీకే ఘనా స్తుతి, నా సైన్యములకు అధిపతి దేవునికి మహిమ. అమ్మ చూపలేదు నీ ప్రేమ
చూపలేడు నీ ప్రేమ, అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేడు నీ ప్రేమ. బంధుమిత్రులు ప్రాణహితులు, బంధుమిత్రులు ప్రాణహితులు ఎవరు చూపలేరు నీ ప్రేమ, ఎవరు చూపలేరు నీ ప్రేమ. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ. ప్రైజ్ ది లార్డ్. అన్ని గుర్తున్నాయా? మర్చిపోయారా? సంవత్సరం అంతా పాడుకుంటా ఉన్నాం. మరి దేవుడి కృప ఎలాగునే గుర్తుండిపోయే పాటను మళ్ళీ 6 పాటలు రెడీ అయినాయి, నా దేవుడు చేశాడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనం సమయం కేటాయించి ఆయన సన్నిధిని మనం గడుపుట ద్వారా దేవుని మాటలు, అంతేకాదు దేవుని పాటలు, ఆరాధన కూడా మనకు దొరుకుతుంది. కమ్మగా ఆరాధన చేసుకోవచ్చు. కాబట్టి ఇలా బహుళ ప్రయోజనం ఉంది ఆయన సన్నిధి కూటాలు కూర్చుట ద్వారా. అర్థమైందా? అంతవరకేనా? ఇంకా ఉన్నాయి చెబితే. 6వది కూడా చెప్తా, అభిషేకం. ఆయన ఏకాంతముగా వెళ్ళి ప్రార్థించుట ద్వారా, తండ్రితో గడుపుట ద్వారా ఆత్మ బలముతో నిండుకొని గలిలయకు వచ్చాడు. ఆత్మ బలముతో నిండుకోవటానికి ఆయన ఏకాంత ప్రార్థన అనుభవానికి పోయాడు, ఉపవాస ప్రార్థన అనుభవానికి. లూకాసు వార్త 4లో ఉంటుంది. అరణ్యంలో ఆయన దేవునితో గడిపి ఆత్మ బలముతో నిండుకొని మళ్ళా ఊళ్ళోకి వచ్చాడు. ఈ 5 దినాలు నువ్వు ఇక్కడ గడిపి మళ్ళా తిరిగి నీ ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు నువ్వు ఆత్మ బలముతో నిండుకొని వెళతావు, అభిషేకంతో నిండుకొని వెళతావు, దేవుని ప్రభావంతో నింపబడి వెళతావు. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆఖరి మాట, ప్రార్థనలకు జవాబులు తీసుకొని వెళ్తావు. ఆమేన్. ఒట్టి ప్రార్థనలు చేయటమే కాదు, గతంలో చేసిన ప్రార్థనలకు జవాబులు తీసుకొని వెళ్తావు. జవాబులు ఇస్తాడు నా తండ్రి, ఆయన చేస్తాడు కార్యాలు. కాబట్టి ఇంకా చెప్పడానికి బోల్డన్ని ఉన్నాయి. మరి ఆయన సన్నిధిలోనే ఉండాల్సిన దీవెనలన్నీ గొప్ప ఉన్నాయి. మరి అవన్నీ చెబితే తెల్లారిద్ది. కాబట్టి ఇన్ని దీవెనల సమృద్ధి ఆయన సన్నిధిలో మనకు దొరికే అవకాశం మనకి ఇప్పుడు దేవుడు ఇచ్చాడు కనుక మనం ఇక పోగొట్టుకోవద్దు. ఈ టైంని మనం లాస్ చేసుకోవద్దు. మీకు తెల్లవారుదులు ఈ లైటింగ్ అంతా ఉండకపోవచ్చు. కొంచెం అక్కడొక లైట్ అక్కడొక లైట్ వెలిగిద్దే బాబు, అక్కడొకటి వేస్తారు. చక్కగా మీరు మరి ప్రార్థనలో గడిపి, మరి ఫుడ్ ఇప్పుడు పాపం ఏం వండరు అనుకుంటా కదా. ఓకే, ఒకవేళ ఫుడ్ స్టార్ట్ చేశారంట. మరి ఇక్కడ చేయకపోయినా అక్కడ వాళ్ళు స్టార్ట్ చేశారు. కొట్లో లైన్లోకి వచ్చారు, పుచ్చకాయలు గిచ్చకాయలు అన్నీ తీసుకొచ్చి లైన్లో ఉన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, ఫుల్గా దిగారు సరుకు. అస్సలు ఇక ఏమండి, కాబట్టి అటు చూడవచ్చు ఒక చూపు, ఇటు చూడవచ్చు. అంటే చాలామంది ఉన్నారు కాబట్టి చెబుతున్నాను నేను. కాస్త ఆహారం తీసుకొని ఏమన్నా ఫాస్టింగ్ ఉండాలనుకున్న వాళ్ళు అలాగా కొనసాగవచ్చు. ఆరోగ్యం బాగుండి ఫాస్టింగ్ ఉండాలనుకున్న వాళ్ళు మళ్ళీ పగలు ఎండ దెబ్బ తగిలిద్ది అనుకుంటే కాస్త తినండి. ఏమండి, ప్రార్థన మాత్రం హాయిగా గడపండి, ప్రార్థనలో గడపండి. నాకైతే పిచ్చ ఇష్టం ఇట్లా గడపాలని. ఏం చేద్దాం, నేను వచ్చాను అనుకో ఇక సరిపోయింది. ఇక నాకు ప్రార్థన ఉండదు, నా చుట్టూ మీరు కూర్చుంటారు, మీ ప్రార్థన చెడగొట్టినోడిని అవుతాను నేను. ఎందుకు అసలు ఇక బోల్డ్ అని బాధల్లో ఉన్నారు. ప్రార్థనలో గడిపి జవాబులు తీసుకొని వెళ్ళాలి మనం. దేవుని దగ్గర నుండి ఆన్సర్స్ పొందుకొని వెళ్ళాలి, సమాధానం పొందుకొని వెళ్ళాలి మనం యేసు నామములో. ఆమేన్. చేస్తారా ప్రార్థన? రైట్. 7 దైవజనులు క్లుప్త ప్రార్థన చక్కగా ప్రార్థన చేస్తారు. ఒక 7 దైవజనులు ప్రార్థన చేస్తారు. అందరం ప్రేయర్లో ఏకీభవిద్దాం. అందులో మీ సమస్యల కోసం కూడా వాళ్ళు ప్రార్థన చేస్తారు. రేపటి నుంచి జరగబోతున్నటువంటి 4 దినాల కూటాలు చక్కగా ఆశీర్వాదకరంగా జరగాలి. మీరు ముందొచ్చారు, మిమ్మల్ని బట్టి నా తండ్రి ఎంతో సంతోషపడుతున్నాడు. మీరు ముందొచ్చారు. మీరు 2వ రోజుల్లో, 3వ రోజుల్లో, 4వ రోజుల్లో కాదు, మీరు మొదటి రోజు కంటే ముందున్నోళ్ళు మీరు.
మొదటి రోజు కంటే ముందున్నోళ్ళు ధన్యులు. గడపండి, దేవుని సన్నిధిలో గడపండి. ప్రార్థన మొదలు పెట్టుకుందాం. ఒక 7 దైవజనులు చకచక ప్రార్థన చేస్తారు. 7 పురమాయించారు, సిద్ధపరిచారు. రైట్. మనం ఉండగలిగిన వాళ్ళంతా చక్కగా మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి. ఒకవేళ మోకాళ్ళ మీద ఉండటం నీకు కష్టం అనిపిస్తే లేచి నిలబడి ప్రేయర్లో గడపవచ్చు. ప్రార్థనలో గడుపుదాం, ప్రార్థన చేద్దాం. ప్రజల ప్రయాణాల కోసం, వారి భద్రత కోసం ఈ 4 దినాలు కూడా సౌండ్ సిస్టమ్ కానీ, లైటింగ్ సెక్షన్ కానీ, ప్రతి ఏర్పాటు దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచాలి. ఏది కొదువు కాకూడదు. మీకు ఒక సాక్ష్యం కూడా చెప్తాను. గడిచిన సంవత్సరంలో 2 స్థలములు మనకు అందలేదు. గడిచిన సంవత్సరంలో ఇదిగో ఈ పక్క మీకు మెరగ్గా గుర్తుందా? ఎత్తు పల్లాలుగా ఉండేది. ఈ పక్క ఒక మెరక ఎత్తు పల్లాలుగా ఉండేది. ఇప్పుడు మొత్తం సదరమైన చూసారా? మరి పోయిన సంవత్సరంలో మనం చేసిన ప్రార్థనకి వాళ్ళు ఇచ్చేశారు ఈ స్థలం. మనకి అవసరమైన 2 ప్రదేశాలు కూడా వచ్చేసినాయి ఈ సంవత్సరంలో. దేవుడి కార్యం. అట్లాగే మీ ఎడలు కూడా కార్యాలు చేస్తాడు ఆయన. ఆయన సన్నిధికి వచ్చిన వాళ్ళని ఒట్టి చేతులతో పంపడు ఆయన. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన వాక్యం అందించాడు, కడుపు కూడా నింపి అసలు తినలేక మిగిల్చారంట మొక్కలో. 12 గంపలు ఎత్తారంట. అట్లాగా సమృద్ధిగా నిన్ను నింపి పంపిస్తాడు ఆయన. నా ప్రభు అన్యాయస్తుడు కాదు, నా ప్రభు న్యాయవంతుడు. ప్రార్థన చేద్దాం. 7 దైవజనులు ప్రార్థిస్తారు. అందరం ఏకీభవించి ప్రార్థనలో కొనసాగుదాం. లైవ్లో ఉన్నోళ్ళు కూడా, లైవ్ వెళ్తుందా? రైట్. లైవ్లో ఉన్నోళ్ళు కూడా ఏకీభవించి ప్రేయర్లో గడపండి. ఈ కూటాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా జరగాలి. బలమైన సందేశాలు వెలువడాలి. అనేక ఆత్మలు రక్షింపబడాలి. అనేక మంది జీవితాలు మార్చబడాలి. అనేక మంది ప్రభు తట్టు త్రిప్పబడాలి. రండి ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రియరా. మన ప్రతి పాపమును, దోషమును దేవుని సన్నిధిలో ఒప్పుకొని గతించిన 10 సంవత్సరాలు దేవుడు ఈ మీటింగ్స్ను ఆశీర్వాదకరంగా జరిగించేందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సంవత్సరంలో కూడా దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించాలని దైవజనులు దావీదాన్ని ప్రార్థన చేస్తారు. అందరం కూడా ఏకీభవిద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి స్తోత్రాలు 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 నాయనా. స్తోత్రం. మొదటిగా మా యొక్క అపరాధ దోషాలను క్షమించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. యెషయా గ్రంథంలో రాసినట్లు మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను అన్నావు ప్రభువా. ఎందు నిమిత్తం ఇదిగో మీ చేతులు రక్తం వల్ల ఎర్రగా ఉన్నాయి అన్నావు ప్రభు. ఇదిగో మా అందరి దోషాలు దయచేసి క్షమించి పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ఏకీభవించిన అందరి అపరాధములు, మా యొక్క పితరుల, మా యొక్క తల్లిదండ్రుల, తోబుట్టుల యొక్క అపరాధములను క్షమించండి. సేవకుల పాపములను క్షమించండి. పరిచారకుల అపరాధాలను క్షమించండి. క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడో ప్రభువా, యెహోవా యొద్ద క్షమాపణ దొరుకునన్న వాక్యాన్ని బట్టి నాయన అయ్యా నీ పాదాలు పట్టుకున్న దయచేసి అందరిని క్షమించండి నాయన. పరిశుద్ధాత్మ కార్యమును జరిగించండి. అయ్యా అందరిని కూడా శుద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాం. పవిత్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సోపుతో కడగండి నా ప్రభువా. ఆ పెదవుల నుండి బయలు వెళ్లే ప్రార్థన అంగీకరించబడినట్లు అందరిని శుద్ధి చేసి మా ప్రార్థన లక్ష్య పెట్టి ప్రత్యుత్తరమును దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అదే రీతిగా ప్రార్థన చేద్దాం ప్రియరా. దేవుడు ఇప్పటి వరకు మనకు ఏర్పాట్లన్నీ చేసుకోవడానికి మంచి వాతావరణం ఇచ్చారు. ఇక ముందు కూడా మంచి వాతావరణం ఇచ్చి ఎండ తీవ్రత కానీ, చలిగాల్పుల ప్రభావం కానీ, వర్షం కానీ ఇలాంటివి లేకుండా పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై దేవుడు కృప చూపించి చక్కని వాతావరణాన్ని మనకు అనుగ్రహింపచేయాలని దైవజనులు విజయాన్ని ప్రార్థన చేస్తారు. అందరం కూడా ఏకీభవిద్దాం. వాతావరణం కొరకు అందరం కలిసి ప్రార్థన చేద్దాం పిల్లారా. స్తోత్రం 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 స్తోత్రములు నాయన. మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయన. నీవు నాయన ఇక్కడికి దిగి వచ్చినందులకు స్తోత్రాలు నాయన. నీవే సైన్యముగా కదులుతున్నందుకు స్తోత్రాలు నాయన. నీ మహిమగల సన్నిధిని మాకు ఇక్కడ ఉంచినందుకు స్తోత్రాలు. ఈ ప్రాంగణం అంతటిని కూడా మీ కొరకు ప్రతిష్ఠించి ఉండగా ప్రభువా, ఈ ప్రాంగణము చుట్టూ కూడా మీ సన్నిధిని ఉంచండి నాయన. సంపూర్ణమైనటువంటి మీ ఆధీనములో ప్రభువా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు నాయన పగటి వేళ మేఘస్తంభమందును, రాత్రి వేళ అగ్నిస్తంభమందును ప్రభువా గడిపినట్లుగా నాయన నీ మహిమగల సన్నిధిలో కూడా గడిపినట్లు సహాయం చేయండి. వాతావరణం అంతటి కూడా మీ ఆధీనంలో తీసుకురండి ప్రభువా. ఇటువంటి వాతావరణంలో మేము భక్తి చేయవలసినదో ఆ వాతావరణం మీరు కలుగచ్చేమని ప్రార్థిస్తున్నాం. సమస్త వాతావరణంలో ప్రభువా ఈ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం నాయన. ఈ వాతావరణం అంటే భక్తులు ఎదగలము ప్రభువా. ఆ వాతావరణం మీరు
దయచేయండి నాయన. దయచేయండి. ప్రతిదిన ప్రకృతి వైపరీత్యాలు దూరపరచండి నాయన. దూరపరచండి. సంపూర్ణంగా మీ కృపలో ఆదరించండి, సహాయం తండ్రి, ప్రజలు స్తోత్రం, సంతోషంగా స్తోత్రం, నిజంగా గడుపునట్లుగా ప్రభా మీరు కృపనిమని ప్రార్థన చేస్తా ఉన్నాం నాయన. హల్లెలూయా. ఈ ప్రాకారం చుట్టూ కూడా మీ భద్రత దయచేయండి. ఎటువంటి విషయ సంబంధమైనవి రాకుండా దూరపరచండి నాయన. ఎటువంటి అల్లరి శక్తులు రాకుండా దూరపరచండి నాయన. Yes. సమస్త చీకటి కార్యములు లయపరచబడును గాక నాయన. ఆమేన్. ఇదిగో ఈ ఒక్క ప్రాంతమే కాదు నాయన, ఇదిగో ఈ చిలకలూరుపేట చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా నీ మహిమతో నింపబడుతూ ఉండగా నాయన. ఆమేన్. ఇదిగో ఒక గొప్ప పండుగ వాతావరణాన్ని కలుగజేసి ఉండగా హల్లెలూయా. జనులందరూ అన్య జనులు కూడా ప్రభా ఇదిగో దేవాలయం గురించి మాట్లాడుతూ ఉండగా నాయన. అవును. ఇదిగో నీ మహిమ ప్రజలందరూ చూసినట్లుగా చక్కటి వాతావరణాన్ని మీరు దయచేసి మహిమనందమని అవునయ్యా. యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన అతిక్రమములు పరిహరించిన దేవునికి స్తోత్రం 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 చెప్దాం. స్తోత్రం 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 మన ఇంటి వారి అతిక్రమములను పరిహరించిన దేవునికి స్తోత్రం తన స్తోత్రం పరిశుద్ధ రక్తముతో ఈ క్షణము వరకు మన అతిక్రమములన్నిటినీ కడిగి వేసిన దేవాది దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. మన అందరి దోషములు మన దేశ ప్రజల పాపములు కూడా క్షమించ సిద్ధ మనస్సు కలిగి ఉన్న మన తండ్రికి స్తోత్రం 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 స్తోత్రం. వాతావరణాన్ని తన అధీనంలోకి తీసుకుంటున్న దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై మన చుట్టూ కాపుదలగా ఉంటున్న దేవాది దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. మార్గాల్లో తోడై ఉంటున్న దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. పసిబిడ్డ మొదలు వృద్ధుల వరకు ఈ సన్నిధిలో నివసించే వారందరి చుట్టూ కాపుదల ఇస్తున్న దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. మరొక దైవజనుడు ప్రార్థిస్తాడు. ఈ రీతిగా ప్రార్థన చేద్దాం ప్రియరా. మరి ప్రజలు ప్రపంచవ్యాప్తంగా వస్తూ ఉన్నారు, దేశ విదేశాల నుంచి కూడా వస్తున్నారు. వారందరి ప్రయాణాల్లో దేవుడు తోడై ఉండాలని మరి రాష్ట్రం నుంచి దేశ నలుమూల నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. ట్రైన్లో ఫ్లైట్స్లో ప్రయాణం చేసేటువంటి వారు, బైక్స్ కార్స్ కాలినడకను కూడా వచ్చేటువంటి బిడ్డలు ఉన్నారు. వారందరి ప్రయాణాల్లో దేవుడు తోడై ఉండి అశేషమైన జనవాహిని దేవుడు ఈ ప్రాంతంలోనికి ఆకర్షించి ఈ ప్రాంతంలో దేవుడు తన ఘనమైన నామాన్ని గొప్ప చేసుకోవాలని ప్రయాణాల కొరకు, వాహన సదుపాయాల కొరకు ప్రార్థన చేద్దాం. దైవజనులు జోసఫ్ అని మన మధ్యలో ఉన్నారు, ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 చెప్దాం. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, నీ పాదాలు స్తోత్రం, స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో చేరి దైవజనులుగా మేమందరం ఏక మనసుతో ప్రార్థన చేస్తుండగా ఆలకించండి దేవా. అవునయ్యా. గడిచిన 10 సంవత్సరాలు ప్రయాణాల్లో తోడుగా ఉండి క్షేమాన్నిచ్చి మీరే నడిపించినందుకు ఈ స్తోత్రాలు ప్రభువా. స్తోత్రాలు నాయనా. ప్రారంభ కూడికను మొదలుకొని నాయన వారి కుటుంబాలకు చేరేంత వరకు మీ సన్నిధి తోడుగా ఉంచారు. అందుకై స్తోత్రాలు. స్తోత్రాలు. ఇదిగో ప్రజల ఆయా ప్రాంతాల నుంచి, ఆయా రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి నా తండ్రి ప్రయాణంలో వస్తుండగా ప్రతి వాహనాన్ని మీ చేతిలో తీసుకోదేవా. ఆ ప్రతి వాహనాన్ని మీ కలువరి శిలువ రక్తాన్ని ప్రోక్షించండి. ప్రజలకు క్షేమాన్ని ఇవ్వండి. యాక్సిడెంట్లు కలిగించే దురాత్మ దయ్యపు కార్యాలు నజరేయుడు యేసు నామములో బంధిస్తున్నాము నాయనా. రైళ్లలో, బాసుల్లో, కారుల్లో, నా తండ్రి ట్రైన్లో వచ్చేవాళ్ళు, ఫ్లైట్లో వచ్చే వాళ్ళందరికీ క్షేమము కలుగును గాక. ప్రయాణాల్లో కలిగే ఏ బలహీనతలు ఆవరించకుండా యేసు నామములో మంచి ఆరోగ్యం కలుగును గాక. పసిబిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు బలహీనతలు అయిన వారికి సైతం ఆయన మంచి ఆరోగ్యం కలుగును గాక. సురక్షితమైన ప్రయాణంతో వచ్చి ఇక్కడ నీ సన్నిధిని అనుభవించి మరలా కుటుంబాలకు చేరేంత వరకు మీ సన్నిధి ప్రాకారం తోడుగా ఉంచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని సమస్త మహిమ నీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి ప్రయాణాల్లో తోడై ఉంటున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. యాక్సిడెంట్స్ కలిగించిన ప్రయత్నం చేస్తున్న దయ్యపు శక్తులను బంధించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ మహాకూటాలకు రాదలిచిన ప్రజలకు వాహన సదుపాయాన్ని కల్పిస్తున్న దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అదే రీతిగా ప్రార్థన చేద్దాం ప్రియులారా. ఈ ప్రాంగణం చుట్టూ దేవుడు తన రక్తపు ప్రాకారం ఉండజేసి ఎలాంటి విష పురుగులు కానీ, అగ్ని ప్రమాదాలు కానీ, షార్ట్ సర్క్యూట్స్ కానీ జరగకుండా, దొంగతనాలు కానీ, మతోన్మాద చర్యలు కానీ జరగకుండా, అసాంఘిక కార్యకలాపాలు ఏవి జరగకుండా ఈ ప్రాంగణం చుట్టూ దేవుడు తన రక్తపు ప్రాకారం ఉండజేసి ఈ కూడికలను ఆశీర్వాదకరంగా జరిగించాలని దైవజనులు నాగేశ్వరరావు గారు ప్రార్థన చేస్తారు. మనం అందరం కూడా ఏకీభవిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ స్వరూపి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అయ్యా ఇదిగోనైనా నీ దాసుడు ఆత్మ ప్రేరేపణ ద్వారా ప్రతి సంవత్సరం జరిగిస్తున్న కూడికలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఇదిగోనైనా మొట్టమొదటిగా ప్రార్థన చేస్తున్నాం దేవా. ఈ ప్రాంగణాలన్నీ కూడా ప్రభువా
అయ్యా మీరు తాకండి నైనా, నీ రక్తాన్ని ప్రోక్షించండి దేవా. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు ప్రభువా. ప్రతి పందిరిలో కూడా ప్రభు నీ రక్తం ప్రోక్షించబడును గాక. ఇదిగోనైనా మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రతి విధమైన అవరోధాలు యేసు నామములో తొలగిపోను గాక. సహాయం దయచేయండి. అగ్ని ప్రమాదాలు జరగకుండా నీ కాపుదల దయచేయండి. వంట పరిచయం చేస్తున్న బిడ్డలకునైనా, పొయ్యిల దగ్గర పనిచేస్తున్న బిడ్డలకునైనా నీ కాపుదల భద్రత యేసు నామములో ఉండును గాక. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీరు సహాయం దయచేయండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. రాత్రి కాలం వేళ ఈ ప్రాంగణంలో నివసిస్తున్న బిడ్డలకునైనా ఎలాంటి విష పురుగుల ద్వారా ఎలాంటి అపాయం కలగకుండా నీ భద్రత కాపుదల యేసు నామములో ఉండును గాక. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించండి ప్రభువా. ఈ ప్రాంగణం అంతా ప్రభువా నీ దూత కావలి ఉండి రక్షించును గాక. శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రాంగణంలో మీరు ఉండండి ప్రభువా. మీరు సంచరించండి ప్రభువా. ఈ బిడ్డలకు నీ కాపుదల దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అయ్యా మతోన్మాదులు ఎవరైనా ఈ ప్రాంగణంలో అడుగు పెడితే యేసు నామములో వారు మార్పు చెందుదురు గాక. బాప్తిస్మం పొందుదురు గాక. జీవించుదురు గాక. సహాయం దయచేయండి దేవా. దొంగలు ఎవరైనా ప్రాంగణంలో అడుగు పెడితే మార్పు చెందాలయ్యా. దొంగతనాలు విడిపించబడాలి ప్రభువా. వారి జీవితాలు మార్చబడాలి ప్రభువా. అయ్యా సహాయం దయచేయండి అన్నా. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు వారికి జరగకూడదు నైనా. ఈ భద్రత కాపుదల దయచేయండి అయ్యా. పసిబిడ్డ నుంచి వృద్ధుల వరకు ఈ కాపుదల ఉండును గాక. ఈ భద్రత ఉండును గాక. ప్రయాణంలో వచ్చే బిడ్డలు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభువా. యాక్సిడెంట్ తో చేసే దురాత్మలు యేసు నామములో బంధించబడును గాక. మీరే నీ సన్నిధిని తోడుగా వచ్చి ఈ ప్రాంగణం అంతా కూడా ప్రభువా నీ కృపతో నింపును. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. కాపుదల ఉండును గాక. ఈ భద్రత ఉండును గాక. ప్రయాణంలో వచ్చే బిడ్డలు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభువా. యాక్సిడెంట్ తో చేసే దురాత్మలు యేసు నామములో బంధించబడును గాక. మీరే నీ సన్నిధిని తోడుగా వచ్చి ఈ ప్రాంగణం అంతా కూడా ప్రభువా నీ కృపతో నింపును. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. కాపుదల ఉండును గాక. ఈ భద్రత ఉండును గాక. ప్రయాణంలో వచ్చే హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థన విని జవాబిచ్చిన దేవునికి స్తోత్రం చెప్తామా? స్తోత్రం 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 స్తోత్రం. ఆయన మన మార్గాలన్నిటి ఆయన కాపుదల ఉంచుతున్న దేవునికి స్తోత్రం చెప్తామా? స్తోత్రం 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 స్తోత్రం. ప్రాంగణం చుట్టూ ఆయన కాపుదల ఉంచుతున్న దేవునికి స్తోత్రాలు చెప్తామా? స్తోత్రం 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 స్తోత్రం. అగ్ని ప్రమాదాలు కానీ, విద్యుత్ షార్ట్ సర్క్యూట్స్ కానీ, ఏ విధమైనటువంటి కీడులు కలగకుండా మనల్ని ఆయన అద్భుతమైన కాపుదలలో దాస్తున్న దేవునికి స్తోత్రాలు చెప్తామా? స్తోత్రం 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 స్తోత్రం. అసాంఘిక కార్యకలాపాలు కానీ, మతోన్మాద చర్యలు కానీ, ఏ విధమైన దొంగతనాలు కానీ అలాంటివి ఏవి జరగనీయకుండా దేవుడు తన అద్భుతమైన కాపుదల పెడుతున్నందుకు దేవునికి స్తోత్రాలు చెప్తామా? స్తోత్రం 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 స్తోత్రం. ఏ విధమైనటువంటి హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రాలు చెప్తామా? స్తోత్రం 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 స్తోత్రం. అసాంఘిక కార్యకలాపాలు కానీ, మతోన్మాద చర్యలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం. అదే రీతిగా మిగతా దైవజనులు ప్రార్థిస్తారు. ఇప్పుడు నలుగురు చేస్తారా? అదే రీతిగా ప్రార్థన చేద్దాం ప్రియరా. ఇంకా ముగ్గురు దైవజనులు ప్రార్థిస్తారు. ఈ మహాకూటాలు ఆశీర్వాదకరంగా జరుగుట కొరకు ఏర్పాటు చేయబడిన ఏర్పాట్లన్నీ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చక్కగా అవన్నీ ఉండున్నట్లుగా మరి సౌండ్ సిస్టమ్ కానీ, ఎల్ఈడి స్క్రీన్స్ కానీ, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, లైవ్ ఎక్విప్మెంట్ కానీ, కరెంట్ కానీ, పార్కింగ్ దగ్గర కానీ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అవన్నీ కూడా చక్కగా నిర్వర్తించబడటానికి దేవుడి కృప చూపించాలని ప్రార్థన చేద్దాం. అంత మాత్రమే కాదు, ఈ మహాసభలకు ఆర్థిక వనరులు ఎంతగానో అవసరమై ఉన్నది. వేలాదిగా లక్షలాదిగా ప్రజలు ఇక్కడ సమకూర్చబడుతున్నారు కనుక ఆయన మహిమ కొరకు జరుగుతున్న ఈ కూడికలలో దేవుని ప్రజలకు ఏది కూడా తక్కువ కాకుండా రైస్ కావచ్చు, సరుకులు కావచ్చు, ఆయిల్స్ కావచ్చు, వీటన్నిటి విషయంలో దేవుడు కృప చూపించి సర్వ సమృద్ధిని దేవుడు అనుగ్రహించాలని దైవజనులు ఆనందాన్ని ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఏకీభవిద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రములు 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 స్తోత్రములు. స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, స్తోత్రం. శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు. స్తోత్రాలు నాయన. నాయన ఈ రాత్రి వేళ నీ సన్నిధానంలో స్తుతించి ఆరాధించి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప కృప కొరకై నీకు మనసారా కృతజ్ఞతాస్తుతులు. ఈ రాత్రి వేళ నాయన ప్రత్యేకంగా అయినా మరి సౌండ్ సిస్టమ్ కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం. అవునయ్యా. సౌండ్ సిస్టమ్ ఎక్కడ బ్రేక్ రాకుండా ప్రభు, ఎలాంటి అభ్యంతర కారణాలు గుండుకుండా దేవ, సాతానికి సిగ్గుకరంగా నీ నామానికి మహిమార్థంగా సౌండ్ సిస్టమ్ ఈ 4 దినాలు చక్కగా పనిచేయనట్లుగా కృపదయిచ్చు. అయ్యా నీ కను దృష్టి సౌండ్ సిస్టమ్ మీద ఉంచండి దేవా. ప్రతి బాక్స్, ప్రతి మిక్సర్ ప్రభు, ప్రతి పాక సమస్తము ప్రభు చక్కగా పనిచేయనట్లుగా కృపదయిచ్చు. ఆపరేట్ చేస్తున్న నీ బిడ్డలకు సంయోచితమైన జ్ఞానాన్ని దయచి పనితనపు జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా. నీకు స్తోత్రములయ్యా. అలాగే నేను ఎల్ఈడీస్ కూడా చక్కగా పనిచేయనట్లుగా మీరు కృపదయిచ్చు. ఎల్ఈడీస్ ఎక్కడ బ్రేక్ కాకున్నట్లు కృపను అనుగ్రహించండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అలాగే తండ్రి ఇదిగోనైనా
పాటలు పాడుతున్నప్పుడు చక్కని మ్యూజిక్ అందిస్తుండగా దేవా నీ బిడ్డలకి వేళ్ళకి పనితనాన్ని కలగ చేయి దేవా నీకు స్తోత్రములు నాయనా. సమయోచితంగా నీ బిడ్డలు మ్యూజిక్ అందించడానికి మీరు కృపను అనుగ్రహించండి. యేసయ్యా మ్యూజిక్ ఎక్విప్మెంట్స్ అన్ని ప్రభు చక్కగా పనిచేయడానికి మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా నీకు స్తోత్రమయ్యా. అలాగే ప్రభు మరి ప్రపంచం అంతటా లైవ్ చూస్తా ఉన్నారు ప్రభు. ఈ రోజు మొదలుకొని నాయన ఈ మీటింగ్స్ అయిపోయేంత వరకు లైవ్ అంతా చక్కగా నాయన నజరేయుడగు యేసు నామములో ప్రపంచ దేశాలన్నిటికీ అందునుగాక దేవా నీకు స్తోత్రమయ్యా. లైవ్ ఆపరేట్ చేస్తున్న బిడ్డలు కూడా మంచి జ్ఞానాన్ని మేము దయచేయండి ప్రభు. సాతాను కుయుక్తులని లైవ్ పరచమని ప్రార్థిస్తా ఉన్నాము దేవా నీకు స్తోత్రములయ్యా. అలాగే ప్రభువానికి స్తోత్రాలు. ఈ ప్రాంగణం అంతా ప్రభువ మరి లైటింగ్ వేసి ఉన్నారు దేవానికి స్తోత్రములు ప్రభువ. జనరేటర్ల మీద నీ రక్తాన్ని ప్రోక్షింపజేయవా యేసయ్యా. అక్కడ పనిచేస్తున్న బిడ్డలకి నీ కాపుదలను అనుగ్రహించవా దేవా. ఎవరైనా చాలా చోట్ల వైర్లు వేస్తున్నారు దేవా. ఎక్కడ ఏది వైర్ బ్రేకప్ కాకుండా షార్ట్ సర్క్యూట్లు కాకుండా చిన్న బిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు ఎలాంటి కరెంట్ షాకులు లేకుండా ప్రభువ ప్రతి ఒక్కరికి నీ కాపుదలను అనుగ్రహించండి దేవా నీకు స్తోత్రములు నాయనా నీకు స్తోత్రములయ్యా. ప్రతి లైట్ ప్రభువ ప్రతి జనరేటర్ ప్రభువ సమస్తాన్ని నీ స్వాధీనంలోకి తీసుకోండి దేవా. దానిలో ఎలాంటి నేను సమస్యలు రాకుండా మీరే కృప దయచేయండి దేవా నీకు స్తోత్రములయ్యా. ఆ లైటింగ్ దగ్గర జనరేటర్స్ దగ్గర ఎవరైతే పని చేస్తా ఉన్నారో బిడ్డలు కూడా నీ కాపుదలను అనుగ్రహించండి. వారికి కూడా నైనా నీ సహాయాన్ని అందించండి దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. అలాగే నైనా మరి వేలాది వాహనాలు వస్తా ఉన్నాయి దేవా. వాటన్నిటిని పార్కింగ్ చేయాల్సిన అవసరం ఉంది దేవా నీకు స్తోత్రాలు. ఆ పార్కింగ్ లో కూడా ఎలాంటి తొందరపాటుతనాలు లేకుండా ప్రభు అక్కడ ఎవరైతే పరిచాకులు ఉంటా ఉన్నారో వారు చెప్పినట్లుగా వస్తున్న వాహనదారులు వారి మాట వినినట్లుగా వారికి మంచి మనసును దయచే దేవా స్తోత్రములయ్యా. పార్కింగ్ లో పెడుతున్నప్పుడు తీస్తున్నప్పుడు ఎక్కడ వాహనాలు డిస్టర్బ్ కావద్దు ప్రభు. ఏ వాహనాలు చోరీ కావద్దయ్యా. మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవానికి స్తోత్రాలు అయ్యా. ప్రాముఖ్యంగా దేవా మరి మీటింగ్స్ చాలా భారభరితమైన మీటింగ్స్ దేవానికి లక్షల రూపాయలతో పనుంది యేసయ్యా నీకు స్తోత్రములయ్యా. అయ్యా నీ దాసుడు ఎవరిని నోరు తెరిచి అడిగేవాడు కాదు నీకు తెలుసు కదయ్యా. దయచేసి మీరు కృపను అనుగ్రహించండి దేవా. ఆకాశ వాకిళ్ళు విప్పండి దేవా నీకు స్తోత్రాలు అయ్యా. నువ్వు ఎవరెవరి గుప్పిళ్ళు విప్పుతావో ఎవరెవరిని ప్రేరేపిస్తావో మాకు తెలియదయ్యా నీకు స్తోత్రాలు. ఈ మీటింగ్స్ లో ఏ రూపాయి తక్కువ కావద్దయ్యా. మీరు సమృద్ధిని దయచేదేవా సమృద్ధిని దయచేదేవా నీకు స్తోత్రం. నీకు ఇచ్చి పేదలైన వారు ఎవరు లేరు దేవా అయ్యా. దాతృత్వం కలిగిన మనస్సు కలిగిన వారిని మీరు లేవనెత్తండి దేవా నీకు స్తోత్రములు అయ్యా. భారభరితమైన ఈ పరిచర్యలో ప్రభు ఆర్థిక సహాయాన్ని మీరు అందించండి తండ్రి నీకు స్తోత్రములు. అలాగేనైనా మరి విస్తారమైన లక్షల మంది ప్రజలకు ఆహారం వండుతా ఉన్నారు. ఆహార వస్తువులు చాలా అవసరమై ఉన్నాయి నీకు వందనాలు ప్రభు. కరేపాకు దగ్గర నుంచి టమాటాలు కూరగాయలన్నిటినీ మీరు సమకూర్చండి దేవా నీకు స్తోత్రాలు. ఇదిగోనైనా ఎవరెవరైతే రైతులు ఉన్నారో వారందరినీ మీరు ప్రేరేపించండి దేవా. విస్తారమైన కూరగాయలు 4 దినాలకు సమృద్ధిగా వచ్చునుగాక దేవా. వందనాలు. కావలసిన పప్పు ఉప్పు నూనె చింతపండు సమస్తము తాలింపులు సమస్తం యేసు నామములో అనుగ్రహించుదువుగాక దేవా. సమృద్ధి కలుగునుగాక దేవా. లక్షలాది మంది ప్రజలు తృప్తిగా ఆహారం భుజించుదురుగాక దేవా. వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువానికి. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఎక్కడ ఆహారం ఫుడ్ పాయిజన్ కాకుండా సహాయం. ఎవరైతే ఆహారాన్ని వండుతా ఉన్నారో బిడ్డలు కూడా మంచి జ్ఞానాన్ని దయచి వారి చేతికి నీ హస్తాన్ని తోడుగుంచు. ఆ పొయ్యిల దగ్గర పనిచేస్తున్న వారు కూడా ఎలాంటి అపాయం ఇక్కడ సంభవించొద్దు దేవా. ఎలాంటి అగ్ని ప్రమాదాలు వాటిల్లొద్దు ప్రభు. ఈ 4 దినాల వారిని నీ శక్తితో నింపు దేవా. ఎంతమంది పరిచారకులు ప్రభు ఈ 5 దినాలు కష్టపడతా ఉన్నారు. ప్రతి ఒక్కరు పరిచారకులకి నీ కాపుదల దయచేయండి. ఎక్కడ నీరసించిపోవద్దయ్యా. ఎక్కడ బలహీనపడద్దు ప్రభు. నీ ఆత్మచేతని బిడ్డలు బలపరచండి. పక్షిరాజు యవ్వనము కొత్తగా బిడ్డలకి నూతనమైన బలాన్ని అనుగ్రహించండి. సమస్తము నీ నామానికి మహిమకరంగా జరిగింది. సాతానునికి సిగ్గు కలగాలి. నీ నామానికి మహిమ. అనేక మందికి అతి కృపను మీరు మాకు అనుగ్రహించండి దేవా. చేసిన ప్రతి ప్రార్థనకి మీరు జవాబిచ్చారని నమ్ముతూ మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఏర్పాట్లన్నింటిలో ఎలాంటి లోపాలు లేకుండా చక్కగా అన్ని పనిచేయనట్లు కృపణిస్తున్న దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆర్థిక వనరులను సమకూరుస్తున్న దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆహారానికి అవసరమైనటువంటి సరుకులను సమకూరుస్తున్న దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అదే రీతిగా ప్రార్థన చేద్దాం ప్రియరా. దేశవ్యాప్తంగా దేవుడు ప్రజలను తీసుకొని రాబోతున్నాడు కనుక వస్తున్న ప్రజలలో వేలాది మంది ప్రజలను దేవుడు రక్షణకు నడిపించాలని, వస్తున్న ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థత కలిగించాలని, వస్తున్న ప్రతి ఆత్మను దేవుడు ఉజ్జీవింపజేయాలని, వారు ఎదుర్కొన్న ప్రతి సమస్య నుంచి శోధ నుంచి తప్పించి ఆత్మీయ క్షేమంతో నింపబడి ఇక్కడ నుంచి ఆత్మను సంపాదించాలన్న భారభరితమైన హృదయంతో మిషనరీ సేవకులుగా మార్చబడేటువంటి భారంతో ఇక్కడ నుంచి పంపబడినట్లుగా దైవజనులు జడ్సన్ అని ప్రార్థన చేస్తారు. సేవకులను కూడా దేవుడు వాడుకొని మంచి ఉపదేశాలు అందించారు. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి ప్రేమాస్వామికి నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం. ప్రార్థనలన్నిటికీ మీరు జవాబిచ్చినందుకై స్తోత్రాలు ప్రభు. 10 సంవత్సరాలు నీ కృప ద్వారా జరిగించారు. కృపకు మూలముగా
దేవాత్మ మరొకసారి నీ పరిశుద్ధ పాదములు పట్టుకుంటున్నాం ప్రభు. నీ దాసును ప్రభు ఎడంతల ఆత్మ చేత మీరు అభిషేకించండి నాయన. పరలోకం నుంచి మీరు పంపకపోతే ఇవ్వకపోతే ఈ లోకంలో మేము ఏది పొందుకోలేము నాయనా. సమస్తము నీ మూలముగా నీ నిమిత్తం నీ ద్వారానే సృష్టించబడింది నాయన. నా ప్రభు చక్కని ఉపదేశాలు పరలోకం నుంచి నీ దాసునికి అనుగ్రహించబడును గాక. అనేక వేల మంది నా ప్రభు చేర్చబడుతుండగా, అనేక లక్షల మంది చేర్చబడుతుండగా, అనేక మంది రక్షణ పొందుదురు గాక. సాతాను అధికారం నుంచి, చీకటి నుంచి అనేక మంది ప్రభు విడుదల పొందుదురు గాక. నా తండ్రి రకరకాల సమస్యల చేత నీ బిడ్డలు నీ సన్నిధికి వస్తున్నారు ప్రభు. నీ మహిమ కొరకు ప్రభు ఏర్పాటు చేసిన కోటాలు నాయన, ఆత్మల రక్షణ కొరకు ఏర్పాటు చేసిన కోటాలు ప్రభు, ఆత్మీయుల క్షేమం కొరకు ఏర్పాటు చేసిన కోటాలు ప్రభు. నా తండ్రి బిడ్డల వివాహాల కొరకు వస్తున్న బిడ్డలకు నాయన, బిడ్డల వివాహాల్లో కార్యము జరుగును గాక. జాబ్స్ లేకపోతే జాబ్స్ కలుగును గాక. కోర్టు సమస్యలతో చేస్తున్నాముల విడుదల కలుగును గాక. నా తండ్రి రకరకాల సమస్యలు, నా తండ్రి అప్పుల సమస్యలతో వస్తున్న వారికి అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగును గాక. నా తండ్రి ఆత్మీయ సమస్యల చేత ఇక మేము లేవలేము, తిరిగి నా ప్రభు కట్టబడలేము అనుకుంటున్న బిడ్డలకు నా తండ్రి విడుదల కలుగును గాక. మనసు త్రిప్పుకొందురు గాక. ఉద్యోగం దగ్గర నుంచి వెళుదురు గాక. ఆత్మల సంపాదన ఊదురు గాక. నా తండ్రి రకరకాల రోగాల చేత నీ సన్నిధికి వస్తున్నారు ప్రభు. క్యాన్సర్ రిపోర్ట్ వేస్తున్నాములో మార్చబడును గాక. రిపోర్ట్ వేస్తున్నాములో మార్చబడును గాక. రిపోర్ట్ వేస్తున్నాములో మార్చబడును గాక. షుగర్ల చేత, బీపీల చేత, కాళ్ళ సమస్య, ముక్కుల సమస్య ప్రభు, నోటి సమస్య, మెదడు సమస్య, గుండె సమస్య నా ప్రభు, బీపీ, షుగర్లు, థైరాయిడ్ సమస్య, రకరకాల రోగాల చేత యేసు నామములో స్వస్థత కలుగును గాక. బిడ్డలకి స్వస్థత కలుగును గాక. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి చార్లెస్ జీ ఫిన్ని దినాల్లో నా తండ్రి ఒక బలమైన ఉజ్జీవాన్ని మేము చూచినట్లుగా నా తండ్రి బలమైన ఉజ్జీవం ఈ 11వ సంవత్సరంలో మేము చూచుదుముగా. నీ కార్యాలు జరిగించు నాయన, నీ అద్భుతాలు జరిగించు ప్రభు, నీ సూచక్రియలు జరిగించు ప్రభు. మనుషులు ప్రభు నా తండ్రి నీ నామం పేరట ప్రభు నీ సన్నిధి సమకూర్చబడుతుండగా నీతిని తీర్పున పాపాన్ని గురించి ఒప్పింప చేయండి నాయన. అనేక మంది నేత్రాలు తెరవండి ప్రభు, అనేక మంది మనసులు తెరవండి ప్రభు, అనేక మంది హృదయాలు తెరవండి ప్రభు. నీ కృప ద్వారా, నీ కృప ద్వారా నీ నామానికి మహిమకరంగా జరిగించండి. నీ దాసుని కూడా ప్రభు ఆత్మచేత అభిషేకించండి. మనిషికి శాంతి, శరీరానికి స్వస్థత, ఆత్మకు అభిషేకం కలుగును గాక. నీ నామానికి మహిమకరంగా జరిగించండి. యేసు నామములో ప్రార్థన చేసి పెడుచున్నాము తండ్రి, ఆమేన్. వేలాది ఆత్మల రక్షణకు నడిపిస్తున్న దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ ప్రాంగణంలో అడుగు పెడుతున్న ప్రతి ఆత్మను ఉజ్జీవింపజేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. శ్రమలు అనుభవిస్తున్న వారిని సాక్ష్యాలుగా దేవుడు మారుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆత్మల కొరకైనటువంటి భారంతో ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి బిడ్డను దేవుడు నింపుతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగి మా ప్రభువా మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. గతించిన 10 సంవత్సరాలు ఆశీర్వాదకరంగా మీరు కుడికలు జరిగించారు. అయ్యా ఈ కుడికలు జరుగుట కొరకై మీ దాసులను ప్రభు మీరు మాకు వరంగా అనుగ్రహింపజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకే కాదు నాయన, ఇదిగో భారతదేశంలో ప్రభువ ఎంతో మంది ప్రజలు నీ దాసుని ద్వారా మీరు పలుకుతున్న మాటలను బట్టి ఉజ్జీవింపజేయబడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఓరడించబడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. బలపరచబడుతున్నందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. భారతదేశమే కాదు కానీ ప్రపంచంలో అనేక దేశాలలో ప్రభువ నిన్ను గురించినటువంటి మాటలు ఈ దాసునికి ప్రకటించిన అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ సంవత్సరంలో కూడా మీ దాసుని మీరు వాడుకోనండి నాయన. నీ బలమైన ఘనమైన కార్యాలు ఈ సంవత్సరంలో కూడా మీ దాసుని ద్వారా జరుగును గాక. బలమైన అభిషేకంతో కొలతలేని ఆత్మతో నీ దాసుని నీవు నింపుదువు గాక. అయ్యా నీ దాసుని వైపు అయ్యా కనుదృష్టి నిలిపినటువంటి సాతాను కనులు పెరిగివేయబడును గాక. మీ దాసుని ప్రయాణాలలో తోడై ఉండండి నాయన. క్షేమాన్ని కలిగించండి. మీ దాసుని ఎటు వెళ్ళి ఎటు వచ్చిన నీ కాపుదల ఉండును గాక. అయ్యా మీ దాసురాలి కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. క్షేమాన్ని కలిగించండి. మీ దాసునికి మీరు అనుగ్రహించిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము. కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాము. వారందరి చుట్టూ నీ రక్తము ప్రాకారముడును గాక. ప్రతి విధమైనటువంటి దయ్యపు శక్తులు లైవైపోవును గాక. దేవా దేవా మీకు వందనాలు నాయన. ఎలాంటి శోధనలు కలగకుండా మీరే కాపాడి భద్రపరచండి అయ్యా. మునుపటి కన్నా అధికమైన మేలు కలుగు చేసేదన్న లేఖనం ప్రకారం మునుపటి కన్నా ఉజ్జీవకరమైన వర్తమానములు ఈ మౌరు మేము విందుము గాక. అయ్యా ఎండిన ఎడారిలో జీవజలపు ఓటలను పుట్టించగలను గొప్ప దేవుడవు కదా.
ఎంతమంది ఎండిన హృదయాలతో ఇక్కడికి వస్తున్నారు నా ప్రభువా. అయ్యా, వారు ఉజ్జీవింపబడి ఇక్కడ నుంచి వెళ్ళినట్లుగా సహాయం చేయండి. మీ దాసులను నీ నామ మహిమ కొరకు వాడుకోనండి నాయన. అంత మాత్రమే కాదు కానీ మీ దాసునికి మీరు అనుగ్రహింపజేసిన సంగీత సేవ కొరకు వందనాలు నా ప్రభువా. ఆ పాటలు మీరు అనుగ్రహింపజేసి ఉన్నారు నాయన. వాటి ద్వారా ఎంతో మంది గతంలో ఆత్మహత్య చేసుకుందామని చనిపోయిన వారు బ్రతికించబడ్డారు నా ప్రభువా. కృంగిన వారు లేపబడ్డారు నా ప్రభువా. అనేక మంది ఆ పాటలు విని అన్యజనులు సైతం యేసే రక్షకుడిని అంగీకరించారు నాయన. మతోన్మాదులు సైతం ప్రభువా నీ వైపు మల్లుకున్నారు నా ప్రభువా. ఎన్నో ఘనమైన కార్యాలు మీ దాసునికి మీరిచ్చిన సంగీత సేవలో జరిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మారు కూడా మీరు కృప చూపించి చక్కని పాటలు మీరు సిద్ధపరిచినందుకు వందనాలు అయ్యా. మీ దాసుని హృదయంలో ప్రేరేపణ పుట్టించి మీరే ప్రతి పలుకును మీరు అనుగ్రహింపజేశారు నాయన. ఆ పాటలు ఎక్కడెక్కడికి వెళ్ళాలో, ఎవరెవరికి వినపడాలో, ఏ హృదయానికి చేరాలో అందరికీ ఆ పాటలు చేరును గాక. ఆ పాటల ద్వారా మరలా ఒక గొప్ప ఉజ్జీవం కలిగి అనేక మంది మారు మనసు పొందుదురు గాక. కార్యం జరిగించండి నాయన. దాసునికి సహకారంగా ఉండి బిడ్డల కొరకు కూడా వందనాలు చెల్లిస్తున్నాము. దైవజనుని వారి కుటుంబాలు కూడా మీరు దీవించి నీ కృప చూపించి నీ బలమైన ఘనమైన కార్యాలు జరిగించండి అయ్యా. మీ దాసులు పలుకుతున్న మాటలు ప్రత్యక్షంగా ఈ గ్రౌండ్ లో ఉండి వినేటువంటి వారు కొందరైతే ఇంకా వేలాది మంది లైవ్ లో వీక్షించేవారు. వారి హృదయాలు కూడా తాకబడినట్లుగా సహాయం చేయండి నాయన. యెహోవా వాక్కు బయలువెళ్ళను, కార్యము చేయకయే తిరిగి వచ్చునన్న లేఖన ప్రకారం ప్రతి హృదయాన్ని నా ప్రభా వారు ఎక్కడున్నా ఏ స్థలమందున్నా నీ వాక్కులు జీవము కలిగినవి కనుక, నీ మాటలు పుటము వేయబడినవి కనుక, నీ మాటలు అగ్ని వంటివి కనుక, శుద్ధి వంటివి కనుక నా ప్రభువా ప్రతి హృదయాన్ని ఛేదించినట్లుగా సహాయం దయచేయండి. ఈ ప్రాంగణంలో లక్షలాది మంది సమకూర్చబడుతున్నారు నాయన. ఎవరికి ఏ మాట అవసరమై ఉన్నదో, ఏ సందర్భంలో ఎవరికి ఎలాంటి పలుకులు అవసరమై ఉన్నవో ఆత్మ నడిపింపులో ప్రతి మాట పాట యేసు నామములో ఉండును గాక. కార్యం జరిగించండి. పూర్తిగా నీ దాసుని మీ ఆత్మ వశమందుంచుకొని నడిపించి సహాయం దయచేసి నీ బలమైన ఘనమైన కార్యాలు మునపటి కన్నా అధికంగా జరిగించే మహిమ పొందమని సమస్తమైన మహిమను మీకు మాత్రమే ఆరోపిస్తూ వందనాలతో కృతజ్ఞతలతో యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 దైవజనులను బలంగా వాడుకుంటున్న దేవాది దేవునికి చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రాలు చెల్లిస్తాము. మన ప్రార్థనలు విన్న దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. మనం అడిగిన విషయాలు, మనం మరచిన సంగతులను కూడా కలిపి మనకు సహాయం చేస్తున్న యేసయ్యకి స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవానికి స్తోత్రం. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ కూటములు మహాకూటములు ఏర్పాటు చేసి మాకు మహా సంతోషం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మరి ఈ రోజున ఈ ప్రత్యేక దినం నా ప్రభువా నీ బిడ్డలందరూ సమకూడారు. ఏ మాట అయితే నేను చెప్పానో ఆ మాట నీ మాటగా గౌరవించి నీ పాదాల చెంతకు వచ్చారు. మరి నీ బిడ్డల్ని దర్శించకుండా వదిలేస్తావా? నీ బిడ్డల్ని తాకకుండా స్వస్థపరచకుండా వదిలేస్తావా? నీ బిడ్డల సమస్యలకు పరిష్కారం సూచించకుండా వదిలేస్తావా? అలా చేయుటకు నీవు అన్యాయస్తుడు కావు నాయన. దయచేసి మా బిడ్డలందరూ కూడా నీ సన్నిధిని అనుభవించాలి, నీ దర్శనాలు చూడాలి, ప్రత్యక్షతలు చూడాలి, నీ స్పర్శను అనుభవించాలి, నీ అభిషేకముతో నింపబడాలి. నేను ఆ మహాకూటములలో నా ప్రభు దర్శనం పొందాను, నేను ప్రభు చేత తాకబడ్డాను, స్వస్థపరచబడ్డాను, విడుదల పొందాను, బంధకాలు తెగిపోయినాయి, నేను దేవుని సేవకు వచ్చాను, రక్షణకు వచ్చాను అని అనేక సాక్ష్యాలు లేచున్నట్లు నీ బిడ్డల జీవితాల్లో కార్యాలు చేయి దేవా. కార్యాలు చేయి, కార్యాలు చేయి. వారి కన్నీరుతుడు, వారి వేదనలు తొలగించు నా ప్రభా. ఈరోజు అయిపోయింది, మరి ఇక మిగిలిన రోజులన్నీ కూడా నా ప్రభా నీ బిడ్డలతో ఉండి దర్శించి మాట్లాడి ఆదరించి ధైర్యపరిచి ప్రోత్సహించి నూతన శక్తితో అభిషేకంతో స్థిరమైన మనస్సుతో నీ బిడ్డలను నడిపించమని చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు కృపాక్షేమాన్ని కలిగించు. తినే ఆహారంలో కానీ తాగే నీళ్లలో కానీ ఎక్కడ కూడా ఏ విధమైన కీడు కలగకుండా కాపాడు. సౌండ్ సిస్టమ్, మ్యూజిక్ సెక్షన్, అలాగే లైవ్ సిస్టమ్, ఎల్ఈడి సెక్షన్, విద్యుత్తు, నా ప్రతి దానిలో నీ కాపుదల ఉంచు. అలాగే ఈ ప్రాంగణం అంతటి చుట్టూ నాయన నీ కాపుదల, రాకపోకల్లో నీ కాపుదల, బస్సులు కాదు, బైకులు కాదు, లారీలు కావచ్చు నా ప్రభువా, టాటా ఏసీలు కావచ్చు, కార్లు కావచ్చు, కాలినడకనే కావచ్చు, ట్రైన్స్ ద్వారా ఫ్లైట్స్ ద్వారా వచ్చేటువంటి వీళ్ళు ఎవరెవరు ఎన్ని రకాలుగా వస్తారు అన్నిటి నీ కాపుదల ఉంచు నా ప్రభువా. ఏ విధమైన కీడులు శోధనలు కలగకుండా కాపాడు. ప్రత్యేక ఏర్పాట్లు చేసినటువంటి ఆర్టీసీ వారిని కూడా నీ ఆధీనంలోకి తీసుకున్నా ప్రభా. వారిని కూడా దీవించు. మాకు ఈ 4 దినాలు చక్కగా సహకరించడానికి సహాయం వచ్చాయి. అలాగే నా ప్రభా అన్ని సెక్షన్స్ వాళ్ళు ఎన్ని రకాల పరిచర్లోని అన్ని సెక్షన్స్ని మీరు దీవించండి. భోజనాలు సిద్ధపరిచే బిడ్డలు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాపాడండి. ఆహార పదార్థాలు చక్కగా వండటమే కాదు, చక్కగా వడ్డించే క్రమాన్ని కూడా దయచేయండి. ఏ విధమైన శోధనలు కలగకుండా నీ కృప, నీ కాపుదల ప్రసాదించి నీ దీవెన మా అందరికీ దయచేయమని మా బిడ్డలందరినీ నీ చేతికి అప్పగిస్తూ, లైవ్ ద్వారా వీక్షించే బిడ్డల్ని కూడా నీ కాపుదలకి అప్పగిస్తూ, మరి పగటి కూటం మేమంతా కూడా గ్యాదర్ అయి చక్కగా నేను మయంపరుచుకుంటూ
మరి ఈ కూటాలు ప్రారంభించుకునే విధంగా మా కృపనిమ్మని, ఈ ప్రాంగణాలన్నీ కూడా తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, త్రియేక దేవుని ఏకనామైన యేసు నామములో ఈ 4 దినాల మీటింగ్స్ కొరకు ప్రత్యేకంగా ప్రతిష్ఠ చేసి ఇవి మీ చేతికి అప్పగిస్తున్నాం. ఇదిగో వేదిక సిద్ధం ప్రభువా, ఇక నీవు దిగి కార్యము చేస్తున్నాము తండ్రి. నీ కార్యము చేయి, నీ కార్యము చేయి, నీ కార్యములు చేయి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో పొందుకున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోటి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి రేపటి నుంచి జరగబోతున్న కూటాల్లో కూడా మన ప్రభు సన్నిధి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు చేయి, ప్రభు యేసు రక్తమునకు చేయి, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 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 ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. దైవజనులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. సాధ్యమైనంత వరకు కలవడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం కాదు, రండి కలిసి 4 దినాలు దేవునితో గడుపుతాం. ఇంకేమన్నా చూసుకునేది ఉంటే చూసుకోండి ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్, మరి పాపం వెళ్ళి ఏదన్నా ఫుడ్ రెడీ వండుతున్నారా? నిజంగా వండుతున్నారా? ఒక్కసారి కనుక్కోండి, లేదు వీళ్ళు ఇబ్బంది పడతారు మళ్ళీ. ఫుడ్ రెడీయా? చలో, మీ అందరికి వందనాలు. పగటి వేళ కలుసుకుందాం. కాస్త ఆహారం తీసుకోండి, తర్వాత ప్రేయర్లు గడపండి. ఇక దేవుని ఆత్మతో నింపబడాలి. మళ్ళా ప్రార్థన చేసుకుంటా, వాక్యం చదువుకుంటా దేవుని సన్నిధిలో దీనులుగా కాచుకోండి. కృప దొరుకుతుంది. ఆమేన్. ఓకే, మళ్ళీ నన్ను రౌండ్ చేయడానికి ట్రై చేయొద్దు. నేను 4 రోజులు మీకు అందుబాటులో ఉంటాను. ఇప్పుడే నన్ను ఖర్చు చేసేవాకండి. అందరికి వందనాలు. రైట్, గాడ్ బ్లెస్ యూ. లైవ్లో ఉన్న బిడ్డలు కూడా వందనాలు. ఇక రేపటి నుంచి సిద్ధపడండి. అందరికీ వందనాలు. రైట్.